5వ అధ్యాయము మొదటి మాట. కొంచెం లైన్లో కూర్చున్నందరూ. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బావుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించును. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయం అనుభవం మనందరికీ ఉంది. వ్యవసాయ అనుభవం ఉందా ఎవరైనా? వరి పంట, అది మొక్కజొన్న, మినుము, వేరుశనగ, ఇలా కొంత మన ఏరియాలో కొంతమంది చెరుగద పండిస్తారు. కొంతమంది మన ఏరియాకి సంబంధించి మామిడి చెట్లు ఉంటాయి. ఏం చెట్లు అంటే మామిడి చెట్లు ఉంటాయి. మన భాషలో చూసుకుంటే మంచి సత్తువ భూమి, మంచి నేల అంటారు. దాన్ని ఏమంటారు? మంచి నేల అంటారు. మంచి నేల అంటే ఏ చెట్టు అయినా సరే త్వరగా ఫలాలు ఇచ్చింది, ఏ చెట్టు అయినా సరే త్వరగా ఎదిగింది. ఆ భూమిని మంచిగా పంటలించేదాన్ని మంచి భూమి అంటారు. అయితే మంచి భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు వేశారంట. ఏమేశారంట? మనం ప్రయాసపడే మామిడి తోట వేసామనుకోండి, మామిడి తోట మినిమం 10 సంవత్సరాలకి కాయలు కాయాలి అనుకో. 20 సంవత్సరాలు అయినా అన్ని కాయలు కాస్తున్నా మన కాయలు కాయలేదు. ఎలా ఉంటుంది? నీళ్లు పోస్తున్నాడు, ఎరువులు వేస్తున్నాడు, కంచి వేసాడు, పెంచే వాళ్ళకి ఎలా ఉంటుంది? 20 సంవత్సరాల తర్వాత అతను ఎందుకో బాధ వేసి 50 చెట్లు ఉంటే ఒక 20 చెట్లని గొడ్డలతో నరికేశాడు. ఎందుకయ్యా అలా నరుగుతున్నాడంటే చూసేవాళ్ళు ఏమంటారంటే, ఎంతకాలం అని ఊరుకు పట్టాలయ్యా, చేయాల్సిందంతా చేస్తున్నారు. ఓ పక్కన ఇలాంటి తోటలో ఇంకో 5 ఎకరాలు వేస్తే అది బంగారులాగా 10 సంవత్సరాల నుంచి పంట అనేది ఇస్తుంది. యజమానుడికి వాటిని పెంచే రూపంది. అలాగే అది కాయకపోతే దాన్ని తీసేసే పరిస్థితి కూడా. ఎందుకని తీసేస్తాడంటే, ఈ ప్లేస్లో వేరే ఒక మొక్క పెడితే అది ఏం చేసింది? బొబ్బాస్కాయ చెట్టు తెలుసా మీకు? ఎవరికన్నా ఇళ్ళల్లో ఇంతవరకు పల్లెటూరులో ఉండేవి. ఇంటి ఎదురుగా కొబ్బరి చెట్లు ఉండేవి, బొబ్బా చెట్లు ఉండేవి, చాలా చెట్లు ఉండేవి, చాలా మందికి మామిడి చెట్లు ఉండేవి. బొబ్బా చెట్లు కొన్ని కాయలు పూలు పోస్తాయి. ఏం పోస్తాయి? అన్ని పూలు పూస్తేనేమో బాగానే ఉంటుంది, ఇది మాత్రం కాయలు కాయాల్సిందే. ఇది కాయలు కాయకుండా పూలు పూసిందా దీన్ని తీసేస్తారు. ఏం చేస్తారు? తీసేస్తారు అన్నమాట. ఏం చేస్తారంట? తీసేస్తారు. ఇక్కడ ఇది ఏమన్నా అంటే, నేను చుట్టూ వాటికి కంచేసాను, ఏ జంతువు వల్ల అపాయం లేకుండా. ఎంతో లోతుగా వాటిని నేను ఏర్పాటు చేశాను, మంచి భూమిలో ఏర్పాటు చేశాను, మంచి శ్రేష్టమైన ద్రాక్షనే వేశాను. కానీ అవి ఏంటంటే పిచ్చకాయలు, కారద్రాక్షాలు కాస్తుంది. నేను ఆశించిన రీతిగా లేదు. అందుకని ఏమనుకుంటున్నాడంటే ఇతను, దాన్ని నేను తీసేస్తాను అంటాడు. ఏమంటున్నాడు? ఇంకో సంవత్సరం చిన్న అడుగుతారు. అంటే ఎందుకని అంత పరిస్థితి? అతను ఏమంటాడంటే చివరికి, నేను చెయ్యాల్సినంత చేశాను కానీ ఇదేం చేస్తుందంట? కారద్రాక్షలే కాస్తుంది. మానవ జీవితంలో ఒక విషయం గమనించండి. మానవుడిని దేవుడు మట్టితో తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడంట? చాలామంది అంటారు, మేము కాలుస్తాం కదండి, మీరు ఎందుకని మట్టిలో పెడుతున్నారు అంటూ ఉంటారు సహజంగా కొంతమంది. దేవుడు మట్టిలోంచి తీశాడు, మళ్ళా మట్టికే అప్పచెప్పమన్నాడు. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు వాక్యంలో ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు? దేవుని వద్దకి వెళ్ళాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం దేవుడు ఊపిరిని ఊదాడు, దేవుడు ఆయుష్ని ఇచ్చాడు మనకి, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు మనకి, దేవుడు సూర్యచంద్రుని ఇచ్చాడు మనకి,
కావలసిన వృక్షాలని, గాలిని అన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు చక్కగా ఎదగడానికి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఉద్దేశంతో ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని జీవం ఇచ్చి భూమి మీద పంపిస్తే దేవుడు ఉద్దేశాలు ప్రకారంగా ఫలించకుండా, అనగా ఆత్మ ఫలాలు ఫలించకుండా ఏ ఫలాలు ఫలిస్తున్నారంటే వ్యర్థమైన వాటిని వారి జీవితంలోనికి వారి యొక్క మాటలు కానీ, చూపులు కానీ, ప్రవర్తన కానీ. దేవుడేమో ఆత్మ ఫలాలని కొన్ని విషయాలు, మీరు ఎలా ఉండాలి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతం కలిగి, విశ్వాసం కలిగి, మంచితనం కలిగి ఉండాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కారు దాక్షాలు కాస్తారు. ఏం కాస్తున్నారంట? మీరు అనుకోవచ్చు నా ఇష్టం అండి అనుకోవచ్చు. మన ఇష్టం వల్ల మనం పాడైపోతాం పిల్లలు. జాగ్రత్తగా ఈ మాట, మన ఇష్టం వల్ల. బైబిల్లో యేసుప్రభువు వారు ఒక స్టోరీ చెప్తారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. అందులో చిన్నవాడు నా ఇష్టం అనుకుని వెళ్ళిపోతాడు. ఏమనుకుని వెళ్ళిపోతాడు? తండ్రి దగ్గర సంతోషంగా లేడంటే ఉన్నాడు చక్కగా, కానీ నా ఇష్టం అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడో సుఖం ఉందనుకుని వెళ్ళిపోతాడు. తాగుతాడు, తిరుగుతాడు, జోదమాడతాడు, తనకి ఇష్టం వచ్చినవన్నీ చేస్తాడు. లోకంలో భోగం లేదని చెప్పట్లా, ఉండిద్ది. అది ఎంత సమయం ఉంటుంది అంటే తాత్కాలికంగా ఉండిద్ది. ఎలా ఉండిద్ది? అది తాత్కాలికమైన దాన్ని అతను చూశాడు. పాపం స్థిరంగా ఉన్నదని చూశాడంటే అది చేయడం వల్ల వచ్చిన మేలేంటంటే అతనికి తన యొక్క ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, డబ్బుని పాడు చేసుకున్నాడు, సమయాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితము ఎవ్వరికి ఉపయోగం లేకుండా అయిపోయింది. సరే, చివరికి అతనికన్నా ఉపయోగం ఉందంటే లేదు. కనీసం ఆకలితో చచ్చిపోతాడు. పందులు తినే పొట్టు తిన్నామని దొరికే పరిస్థితి. దేవుడు ఆలోచన మనం వినకుండా నా ఇష్టము అని నువ్వు చేసినా నేను చేసినా అది మనకు ప్రమాదమే. అది మనకి మేలుగా మారదు. అది ఏం చేసిద్దంటే చెప్పనా, నీ ఆత్మీయతను పాడు చేసిద్ది, నీ ఆరోగ్యాన్ని పాడు చేసిద్ది, నీ ధనాన్ని పాడు చేసిద్ది, నీ సమయాన్ని పాడు చేసిద్ది, నీ విలువని కూడా పాడు చేసిద్ది. చివరికి ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అని వ్యాసాడిపోయేలా చేసింది. ఒకసారి టోటల్గా ఒకసారి అంతా నా వైపు చూడండి. చూసారా? మీ అందరికి వందన. ఏదో ఒకరిద్దరు చెప్పారు, నేనే ఫీల్ అవ్వలే. ఏంటి చూసారమ్మా? కొంత దృష్టి ఇటు వచ్చిద్దామో కొంతమంది ఎవరన్నా. మార్నింగ్ లేచిన కాంచి, ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు మన టైం టేబుల్ ఏంటి చూసుకోండి. నిద్రకి ఎంత టైం ఇస్తున్నాం, మన పనులకి ఎంత టైం ఇస్తున్నాం, సెల్ ఫోన్కి ఎంత టైం ఇస్తున్నాం. సరే, మీరు ఏదైనా చేయండి, అది నీకు ఉపయోగపడిందా లేదా పరిచయం చేసుకోండి. కుమారుడు చేశాడు, తాగాడు, ఉపయోగపడిందా? జోదవాడాడు, ఉపయోగపడింది ఏమన్నా? దుర్వ్యాపారం చేశాడు, ఉపయోగపడింది ఏమన్నా? సమయం బాగొట్టుకున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, బలం పాడు చేసుకున్నాడు, తన జీవితంలో నిజమైన సంతోషాన్ని కోల్పోయాడు. ఒక మనిషి, ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నానని మనస్సు నీకు వచ్చిందనుకో, ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా వచ్చిందో లేదో వచ్చిందనుకో, అంటే ప్రార్థన ఇక్కడి నుంచన్నా చేయాలని దేవుడు ఆత్మ ప్రేరేపిస్తున్నట్టు అంట. అరే, ఇంత సమయం అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను అని మనసునికి వచ్చిందనుకో, అంటే దేవుడు ఆత్మ నీకు దగ్గరగా ఉండి నీకు అర్థం చేస్తున్నట్టంట. అయ్యో, ఇంత బలాన్ని అర్థం చేసుకున్నాను, ఇంత వ్యర్థంగా డబ్బుని అర్థం చేసుకున్నాను, ఇంత సమయాన్ని వ్యర్థమైన దాన్ని ఉపయోగించాను, ఇంతకాలం బతికాను కానీ ఎవరికి ఉపయోగపడలా చీ అని మనసునికి వచ్చిందానికి. ఒకవేళ రాకపోతే అది వేరే విషయం, రాకపోతే అది వేరే విషయం. ఏంటి? రాకపోతే అది వేరే విషయం. వాళ్ళు వచ్చిందనుకో, అది ఎవరు అర్థం చేసినట్టంట, అప్పటి నుంచన్నా నువ్వు మేలుకోవాలంట. అప్పుడు నీ బతుకు బంగారు బాటలాగా మారిపోవాలంట. అతడికి వచ్చింది, కుమారుడికి బుద్ధి వచ్చింది. వచ్చినప్పుడు అతడు ఇక వెనక తిరగలేక ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు. తన జీవితం ఎలా అయిపోయింది? సమయం వేస్ట్ అయిందా? ఆరోగ్యం పోయిందా? డబ్బు పోయిందా? ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉండగలిగాడు. ఎలా ఉండగలిగాడు? సంతోషంగా ఉండగలిగాడు. మనకి అర్థమైనప్పటి నుంచి అన్నా, జాగ్రత్తగా నీ మాట, మనకి అర్థమైనప్పటి నుంచి అన్నా, అరే నేను ప్రార్థన చేయట్లేదు అని అర్థమైనప్పటి నుంచి అన్నా, ఎక్కడి నుంచి నేను ప్రార్థన చేయాలంత సమయం అని గట్టి నిర్ణయం తీసుకోవాలంట. ఇతను నిర్ణయం ఎంత బాగా తీసుకున్నాడంటే, ఇక పందుల దగ్గర లేడు, ఇక తండ్రికి దూరంగా లేడు, పాత జీవితం దగ్గర లేడు,
ఇప్పుడు ఒక స్థలంలో జారిపోతుంది ప్లేస్, నేల జారిపోతుంది అనుకో, జారిపోయే ప్లేస్లో అయ్యా జారిపోయినంటే ఎవరిని లేపి నిలబెట్టారు, జారిపోయిన నిలబెట్టారు, అక్కడే ఉంటే ఏమైపోతుంది మళ్ళా ఉంటే. ఒక మనిషి వ్యసనాల నుంచి విడిపించబడాలంటే, పాత జీవితం మారాలంటే, పాత పరిస్థితిని విడిచిపెట్టాలంట, ఆ స్థలం వదిలిపెట్టారంట. ఏం చేయాలంట? మనిషికి 3 దశలు ఉంటాయంట. 3 దశల్లో మనం ఎవరికి పుడతామో తెలియదంట, అది దేవుడి చిత్తంలో ఉంటుంది. ఎక్కడ పెరుగుతామో మనకు తెలియదంట. తల్లిదండ్రులు ఎక్కడుంటే మధురనగర్లో ఉంటే మధురనగర్లో ఉంటాం, కేరళ ఖాళీలో ఉంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరితో స్నేహం చేయాలో అన్నది ఉడుగుతుంది. ఈ స్నేహం కనుక మంచి వాళ్ళతో చేయకపోతే మన జీవితం కుక్కలు చింపిన స్థిరాక్ అయిపోతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికి ఏం చేసిందంట? ఎప్పుడు దానిలేగా చెప్తారు. ఏం చెప్తారంటే, ఒక మనిషి మండుతూ ఉండాలంటే నల్లగా ఉన్న బొగ్గైనా ఇసిరి పెట్టలేదు ఎర్రగా అవుతుందంట, ముట్టుకోవడానికి ఇబ్బంది అంట. ఒక పొల్ల, పచ్చి పొల్ల అయినా సరే, ఎండు పొలలో అయితే ఇది కూడా నల్లగా అంటుకునేదంట. ప్రార్థన రానప్పుడు, బలహీనం ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళతో పాటుకి వెళ్ళాలంట. ఎక్కడ మంచి కోట జరిగితే అక్కడ కూర్చోవాలంట. ఉపవాస ప్రార్థనలకి, ఆదివారం ఆరాధనలు మిస్ అవ్వకూడదంట. సాధారణ సమయం ఏం చెప్పిందంటే, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, మంచిగా ఉన్న తర్వాత అప్పుడు ఎందుకు వెళ్ళలేను. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారా? జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారా? చెప్పండి. ఏంటి? బాగున్నప్పుడే మందిరానికి రావాలి. ఆత్మీయంగా బాగున్నప్పుడే మనం ఇంకా బలపడతాం. ఇతడు బాగోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. కుమారు డాక్టర్ గారు ఎవరు? వాళ్ళ తండ్రి, మన తండ్రి. అయ్యా నా పరిస్థితి. వెంటనే లేచి వచ్చినప్పుడు తండ్రి కౌగిలించుకున్నాడు. మంచి పరిస్థితులకి నీకు ఇప్పుడు వరకు నేను కార్దాక్షాలే కాస్తున్నాను, దేవుడిచ్చిన కళ్ళు ఉన్నాయి, మంచిగా ఉపయోగించాలా. దేవుడిచ్చిన నోరు ఉంది, ఎవరిచ్చారు నోరు? నువ్వు తయారు చేసుకున్నావా? ఏంటి? మంచిగా మాట్లాడాలా. దేవుడిచ్చిన చెవులు ఉన్నాయి, మంచి వాటిని వినలేదు, మంచి వాటిని చదవలేదు. ఏంటి? మంచి వాటిని నేను వెళ్ళైపోయాను అని నీకు అర్థమైంది అనుకోండి. దేవుడిచ్చిన చేతులు, కాళ్ళు ఎవరికి ఉపయోగం పడలేదు, ఏదో బతికానా అంటే బ్రతికాను అని నీకు ఇప్పటికైనా అర్థమైంది అనుకోండి. ప్రభా, ఇక నుండి నాకు ఆ జీవితం వద్దు, ఇక నుండి నాకు ఆ జీవితము వద్దు, ఇక నుంచి ఆ పరిస్థితిలో నేను వెళ్ళను అని తండ్రి వైపు, ఇక నుంచి నన్ను వాడుకో ప్రభా అని తండ్రి వైపు తిరిగితే వాడుకుంటాడా? వాడుకోడా? చెప్పండి పిల్లరా. ఏమండి? దేవుడు చాలా ప్రేమ గలవాడు, వాస్తవమే. అబ్రహాం అంటే ఎంతో ఇష్టం, లోతు అంటే కూడా ఇష్టం. లోతుని విడిపించాడు, సదోమ గొమొర్రా మొత్తం బూడిదైపోయింది. విజయవాడలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఏంటి అవగాహన అంటే, రియల్ ఎస్టేట్లో మన విజయవాడలో బాగా రేటు పలికే పేరు చెప్పండి ఎవరన్నా. ఇక్కడ అయోధ్య నగర్ దగ్గర లోటస్ ఏరియా అంటారు, కొంచెం రేటు పలికింది ఉన్న రేట్లు అన్నింటిలో. మీకు తెలుసా? నాకు తెలుసా? మీరు మాట్లాడరు. లేకపోతే అటైతే భారతీయ నగర్, కరెన్సీ నగర్, గురునానక్ కాలనీ ఆ ఏరియాలో కొంచెం రేటు ఉంటుంది. ఏమంటే బస్ స్టాండ్ కన్నా రేటు ఎక్కువ పలికింది అక్కడ. అవునా కదండి? హైదరాబాద్లో బాగా రేటు ఎక్కువ పలికే ఏరియా చెప్పనా? ఏంటండి? కోకేపేట. ఇంకా ఇంతవరకు జూబ్లీ హిల్స్ ఉండేది. అక్కడ సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారని కొంచెం కాస్ట్ ఉండేది. ఇంకా ఇప్పటికంటే చాలా విషయాల్లో అది ఇండియాలోనే ఒక నెంబర్ 1గా అది ఎదిగింది. ప్రపంచం మొత్తంలో బాగా రేటు ఉన్న భూమి పరిస్థితి చెప్పండి. ప్రపంచం మొత్తంలో ఒక కంట్రీ పేరు చెప్పి, ఇలాంటివి అయితే అసలు కొంచెం వెళ్తున్నా చూడకుండా ఆంకే చూద్దాం. ఏదో ఇక ఆ దేశం వెళ్ళిపోయి కొనేసేవాళ్ళగా మనం సరే పర్లోకాన్ని కొనుక్కున్నాం. ఏంటి చెప్పాలి? ఆ దేశం ఏంటి? ఆ దేశంలో ఉన్న భూమి పేరేంటి? అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం ఉంది. ప్రపంచంలో ధనవంతులందరి నుంచి అక్కడే ఉంటారు. అక్కడ గజాల్ని బంగారంతో కొలవచ్చు. ఎంతో కొలవచ్చు? బంగారు రేటుతో కొలవచ్చు. అంత కాస్ట్ ఉండదు.
100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంటుంది మన డబ్బుతో పెట్టుకుంటాం. ఇల్లు కూడా పెద్దగా ఉంటుంది. మరి ఏమైందో తెలీదు, బాగా ఎండాకాలంలో ఎండ ఎక్కువేసి వడగాలి లాంటి పరిస్థితి వచ్చి మొత్తం బూడిదైపోయింది. మొత్తం పెద్ద పెద్ద విల్లాస్, స్విమ్మింగ్ పూల్లో ఇల్లు మొత్తం ఏమైపోయినాయి తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? నేను విచిత్రమైన విషయాలని చెబుతానే ఉన్నా. చెట్టు పెట్టుకున్నాడు, ఆయన ఇష్టం, కాయలు కొట్టేదాడు. మొన్న ఒక 7 సంవత్సరాల క్రితం మామిడికాయల సీజన్, మామిడికాయల కాయలు, అరే ఈ సంవత్సరం కాపలేదండి. ఎవరు చేస్తాం కాపలేకపోతే? వర్షాలు లేవు. ఒక్కోసారి వర్షాలకు మనం ఏం చేయగలమా? తెలియగలవాలండి మనం. ఎవరు మనం చెప్పాలి? జ్ఞానం గలవాళ్ళు. వర్షాల టైంలో వర్షాలు పడలేదు, చేయగలమా? వర్షాకాలంలో మే నెలలో, జూన్ నెలలో ఫుల్గా ఎండలు వేసినాయి, ఎవరైనా చేయగలరా? వర్షాలు రాలేదు, కనీసం బోర్లో కూడా నీళ్ళు రాలేదు. మనం ఏమైపోతాం చెప్పండి? బోర్లో కూడా వాటర్ దొరకట్లేదు. ఏం చేస్తారు? దేవుడు అన్నీ మన సమృద్ధి ఎత్తంటే అసలు రేపు ఏం జరుగుతుందా అన్నది మర్చిపోయి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏంటి, నేను బతికే ఉన్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా శరీరంలో ప్రాణం ఉంది, ఉంటేనే చెయ్యి పైకి వచ్చింది, లేక రాదు. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ప్రాణం ఉందా లేదా? కొన్ని రోజుల తర్వాత ఈ చెయ్యి ఇట్లా పడిపోతుంది. లేకపోతే అయ్యా, అమ్మ, అక్క, చెల్లి అని ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. పిలిచినా ఏముండదు, సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఏదో పేరు రాతారు, ప్రభునందు మృతులైన వారు మృతులు ధన్యులు. ఏంటంట, ఒకసారి ఏదో సమాధుడిలోకి వెళ్తే సమాధుడిలో సాట రాసిందంట, సహోదరుడా నేను కొంతకాలం కిందట నీకులాగానే ఉన్నాను. కొంతకాలం కిందట ఎవరిలాగా ఉన్నాను? నీకులాగానే ఉన్నాను. సహోదరుడా కొంతకాలం తర్వాత నువ్వు నాకులాగా అయిపోతావు అని రాసిందంట. సత్యమే కదా? అది సత్యమే కదా? మీ పిల్లల్ని చూడండి, మీ తల్లిదండ్రులు చూడండి. ఒకరోజు నేను అందరిని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి. గ్యారెంటా కదా? పెంచేసుకోండి, ప్రేమను పెంచేసుకోండి. దేవుడు చిత్తమని చూడద్దు. ఇష్టానుసారంగా ఆదివారం ప్రార్థనకు వచ్చి ఎవరికి బాగోపోయినా, ఎవరి కష్టాల్లో ఉన్నా పిల్లి కూడా భిక్షం పెట్టద్దు. తలగా మాసం తెచ్చుకోండి, చేపలు తెచ్చుకోండి, ఫుల్లుగా తిని టేబుల్ వచ్చేదాకా నిద్రపండి హ్యాపీగా. ఏంటి, ఎవరితో సంబంధం లేదు మనకి. ఎవరు మంచారు పడినా మనం పలకరించొద్దు, ఎవరి గుంట్లో బాగోపోయినా పలకరించొద్దు, ఎవరు ఎట్టపోయినా పలకరించొద్దు. మన లైఫ్ నెంబర్ 1 అన్నట్టు బతిదాం. ఒకరోజు వదిలేవాల్సింది. అర్థమైన తర్వాత నిన్నువే వాళ్ళందరూ సరి చేసుకుంటారు. బండి ఊగుతుంది, కండిషన్ లేదంటే అర్థమైన తర్వాత మెకానిక్ తీసుకెళ్ళి రీమోడలింగ్ చేసుకుంటారు. అర్థమైన తర్వాత ఇదిగో నా తండ్రి మాట వినకుండా నా కళ్ళు పాడు చేసుకున్నాను, నా తండ్రి మాట వినకుండా నా నోరు పాడు చేసుకున్నా, నా తండ్రి మాట వినకుండా నా బలం పాడు చేసుకున్నా, నా సమయం పాడు చేసుకున్నా, నా ఆస్తి పాడు చేసుకున్నానని ఆ రెండో కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? ఆ స్థితిని వదిలిపెట్టేశాడు. ఆ స్థితిని వదిలిపెట్టేయటం వల్ల అతని జీవితం బంగారు బాటలాగా మారిపోయింది. దేవుడు పెట్టిన ఊపిరి దీపము ఈ మట్టి ఘట్టంలో దేవుడిచ్చిన జీవము. నాకేంటిలేండి, సదమంగం ఏమైపోయింది, లాస్ ఏంజల్స్ ఏమైపోయింది. మనం ఏ పాటి వాళ్ళం? గట్టిగా 2 నెలల 20 నిమిషాలు అయితేనే ఇక లేకం. ఇక ఇది మానవుడు బలం ఏపాటిది, మానవుడు జ్ఞానం ఏపాటిది. ఇప్పుడే వాతావరణం మారిపోయి భయంకరం గాలి వేస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుందండి? పైకి మీరు ప్రార్థన చేసుకోపోయే మనసులో ప్రభావం ఒకవేళ రాకుండా వస్తే నన్ను తీసుకెళ్ళిపో ప్రభావం. బైబిల్లో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో, ప్రభునందు మృతులైన వారు మృతులు ధన్యులు, వారు విశ్రాంతిలోనికి వెళ్తున్నారు, వారికి ఆకలి తప్పుడు 14 అధ్యాయం ఉంది. వారి క్రియలు వారి వెంట వచ్చింది. ఎవరి క్రియలు ఎవరంట? ఏంటి, ఇక్కడ ఉండగానే యేసు రక్తంతో మనం కళ్ళు కడుక్కుంటే, నోరు కడుక్కుంటే, హృదయాన్ని కడుక్కుంటే, రిపేర్ చేసుకుంటే, ఇక నుంచి నేను అలా చేయను ప్రభా అని అడిగితే, ఆయన ఇచ్చిన ఆత్మలో ఏలాంటి కలమస్తం లేకుండా శుద్ధి చేసుకుంటే, దానికి తగిన క్రియలు బలంగా దేవుడు రాజ్యంలో మనం ఉంటాం. ఇక్కడుండగా నా ఇష్టం, నా కళ్ళు
చెప్పాలి. ఎంతమందికి దేవుడు కళ్ళు ఇచ్చాడు? నా ఇష్టం అని చెప్పాలి మీరు ఎప్పుడైనా. నా కళ్ళు, నా నోరు, నా బలం, నా శరీరం, ఏంటి, నా జీవితం, నా డబ్బు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని చెప్పాలి. చూద్దారా ఏంటి, మినీ టికెల్ ఉపాసిస్ అన్నాడు రాజుని. ఏమైపోయాడు? ఇదిగో తరతరాలకి చూస్తున్నారా, నా చేతులు చూస్తున్నారా, తరతరాలకి బోడ సంపాదించాను, అంబానీ కూడా సరిపోడు అన్నాడు మన ధనవంతుడు. ఏమైపోయింది? ధనవంతుడు నాకేట్లు అనుకున్నాడు. ఆ రాత్రి ఏమైపోయాడు చెప్పండి పిల్లరా? కోపం వచ్చింది, గొడ్డలు వచ్చింది, నొన్నలో 50 చెట్లు నుండి 20 చెట్లు నరికేశాడు యజమానుడు. ఏంటయ్యా నరికేశాడు అంటే, ఫలాలు లేవు, ఏమి లేవు, మామిడికాయలు ఉన్నాయా ఏంటి, మామిడికాయలు ఉన్నాయా ఏమండి? ఎప్పుడు నేను 100 సార్లు చెప్పుకుంటా గంగుల పురుగు గురించి. ఎప్పుడైనా గంగుల పురుగు గురించి చెప్పడం ఎంత విన్నారు? ముస్తాబాద్ మన చర్చి పక్కన ఏం చెట్టు అన్నది, ములక్కాయ చెట్టు ఉంది. నేను ఒకసారి వెళ్ళి వాకింగ్ హడావుడికి వస్తుంటే, ఇంతవరకు అక్కడ ముందు జరిగేది, తర్వాత ఇక్కడ జరిగేది, వస్తుంటే కింద నుంచి ఇక్కడ వరకు ఇంత పడవ ఉన్నాయి. ఏంటి చెప్పండి? గంగుల పురుగు. టీవీ 9 వాళ్ళు పంపించి, గంగుల పురుగా ఇంత పడవగా ఇంత ఆరోగ్యంగా ఉంటా గల కారణం ఏంటంటే ఈ ములక చెట్టు సెలవేనంటే అంటారు. ములక చెట్టునే కనుక టీవీ 9 వాళ్ళ దగ్గరికి పంపించి, నోరు ఉంటే ఒకవేళ పంపిస్తే అసలు ఈ గంగుల పురుగు వల్ల నీకు లాభం ఏంటి అయ్యా అని అంటే ఏం చెప్పింది అంటారు? ములక చెట్టు ఏం లేదయ్యా, నా సారమంతా ఏంటి, ఏసై వల్లే నా ఆరోగ్యం, ఏసై వల్లే కలిసి వస్తుంది, బతుకున్నానంటే ఆయన వల్లేనండి, 2 పూటలు తిన్నానంటే ఆయనేనండి, బూతులు మానండి, అబద్ధాలు మానండి, పనికిరాని పనులన్నిటికీ వెళ్తానండి. ఏసై సంతోషపడతారా? బలం ఇచ్చేది ఎవరు? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఎవరు చదవల్లయ్యా? బాగున్నా ఆయన చదవలేదు. ఫలాలు ఉన్నాయా? కార్దాక్షాలు కాస్తున్నావా? మంచితనం ఉందా? బాధలో ఉన్నవాడికి ఉపయోగపడుతున్నావా? నా దగ్గర మొన్నే ఒక బ్రదర్లకు ఇచ్చాను. డంకన్ క్యాంబెల్ అని ఒక భక్తుడు స్టోరీ ఉంది. రామారావు అనేది మనం పంపించాను, మరి ఇచ్చాడే లేదా అని తీసుకొచ్చి పంపించాను ఒక వారం. అయితే ఆయన పాస్టర్ గారు ఒక సహవాసంలో మినిస్ట్రీగా చేస్తూ ఉంటారు. సంఘం బాగుంది, చాలా వండర్ఫుల్గా పరిస్థితి అంతా సాగిపోతూ ఉంది. ఆయన ఎందుకనో ఆయనకి ప్రార్థన చేస్తామంటే పెద్ద తప్పు అర్థమైంది. ఏమర్థమైంది? ఏదో డ్యూటీ చేసినట్టు సేవ చేసి తిని నిద్రపోతున్నాను అన్నది అర్థమైందండి. అర్థమైతే సరే ఏంటి ప్రభా, నా పట్ల నీ చిత్తమేంటి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉండంటే ఈడు వచ్చేసాడు, సైతం కూడా. ఎవడాడు? అయ్యా, ఎన్ని సంవత్సరాలు నువ్వు సేవ చేస్తున్నావు? 30 సంవత్సరాలు సేవ చేస్తున్నావు, నీకు ఉద్యోగం అవుతుంది, నీవు ఉండటానికి ఆ సహవాసం తరఫున వాళ్ళు మంచి బిల్డింగ్ ఇచ్చారు, నీ పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, నీ భార్య మంచి పరిస్థితిలో ఉంది. ఈ వయసులో నువ్వేం చేయగలను? ఇప్పుడు నేను ఇంతకాలం ఏం చేయలేకపోయాను, నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి, నేను ఉపయోగపడాలి. అరే ఇది ఈ ఆత్మ ఫలాలు నాలో కనపడుతుందా? దేవుడు ఆశించిన రీతిగా నేను తింటున్నాను, పని చేస్తున్నాను, ఏదో కాసేపు స్తోత్రం అంటున్నాను అని ఎందుకోనో ఆయన బాధ వేస్తే, ఈ సాధన ఉండండి 30 సంవత్సరాలు సేవలోనే 30 సంవత్సరాలు అయిపోయినాయి, ఇక నువ్వు ఎందుకయ్యా అని చెప్పి అంటే ఇక ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ఏంటి ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే సాతాను ఇలాంటి మనసు రప్పించగానే ఏదో అంటారు చూసావా, మూలిగే నట్టు మీద ఏం పడిందంట, ఇక సదిలు పడిపోయి ఇక నేనేం చేయలేను అన్న పరిస్థితిలో కుంగిపోతా ఉంటాడు. అతనికి అర్థమైంది తప్పేరు కుమారుడు అని. అరే ఇంత టైం వేస్ట్ చేస్తున్నా నేను, దేవుడి ఉద్దేశాలు నా పట్ల ఎంత ఉన్నాయి, నాకు తెలిసిన సత్యాన్ని ఎంతోమంది నేను చెప్పలేకపోతున్నాను, కనీసం కొద్దిమందికి కూడా నేను ప్రయాసపడలేకపోతున్నాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా సమయం అంతా వేస్ట్ అయిపోయింది, 30 సంవత్సరాలు ఈ పరిచయలో నేను ఏం చేయలేకపోయాను, ఏడుస్తున్నా ప్రార్థన చేసుకున్నాంటే దేవుడు స్వరవంతం వినబడు. దేవుడు వాక్యం 1 by 1 ఆయన వినపడతా ఉంటుంది. ఇదిగో నీ కొరకు నీ శిలువలో ప్రాణం పెట్టాను, నువ్వు ఆశపడితే నేను సహాయం చేస్తాను, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నా వైపు చూడండి. అతనికి ధైర్యం వచ్చింది. దగ్గర కొద్ది రోజులు
ఏ పని లేకుండా ఇదే పని అన్నట్టుగా ప్రార్థనలు గడుపుతాడు. దేన్ని గడుపుతాడు? ప్రార్థనలు గడుపుతాడు. దేవుడి చిత్తం అతనికి అర్థమైంది. ఇదిగో నువ్వు వెళ్ళి సువార్తకి వెళ్ళు అని చెప్తే ఈ సువార్త అక్కడ రూల్స్ ప్రకారం ఉద్యోగం చేసినట్టు చేయాలి, కానీ అతను ఈ సువార్తకి వెళ్ళడం అలాంటి ఉండదు అన్నమాట. ఏదంటే అక్కడ రూల్స్ అక్కడ ఉన్న సహవాసం ఒప్పుకోరు. ఏదన్నా ఒప్పుకోకపోతే నా దేవుడి మాట ఏంటాను కానీ మీ రూల్స్ నేను పాటించను అని చెప్తాడు. రూల్స్ పాటించకపోతే ఇల్లు ఖాళీ చేయండి అంటారు. ఇల్లు ఖాళీ చేయండి, చచ్చి ఖాళీ చేయండి, మీకు వచ్చే ఉద్యోగం జీతం ఏమో. ఇంట్లో సహకరిస్తారంటే సహకరించే పరిస్థితి ఉంటుందా అంటే చెప్తాడు. దేవుడు చిత్తం నేను చేస్తే మిమ్మల్ని కూడా దేవుడు ఒక చిత్తానుసారంగా చెట్టు నాటాడు. దేవుడు చిత్తానుసారంగా పచ్చగా మనం ఫలాలనే ఇవ్వాలి. ఇప్పటికే వేస్ట్ అయిపోయింది అని వాళ్ళకి ప్రేమగా చెప్పి నాకు చెప్పుకొని ఇదిగో అని చెప్పి ఏదో చిన్న ఇల్లు తీసుకొని దీంట్లో ఉండనని ఈ సువార్తకి వెళ్తాను. ఈ సువార్తకి వెళ్తా ఉంటే ప్రార్థన చేస్తున్న వాళ్ళకి దేవుడు చెప్తారు, ఇదిగో మీ ఊరు పలానా ఆయన వస్తున్నారు, అంత వాక్యం చెప్తున్నారు. ఈ నెల్లి వాక్యం చెప్తారు. ఆ వాక్యం ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల ఊళ్ళు వెళ్ళి వాళ్ళందరూ మారుతారు. వాక్యం ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏ చెడు పని చేయట. ఇక ఎంత పరిస్థితి ఏంటంటే కోటంలో ఎవరు చూసినా పశ్చాత్తాపం ఏడుస్తూ ఉంటారు. తుపాకు కాల్చి కింద పడిపోయి పిల్లలతో చూసారా, ఇక అంత పరిస్థితిలోకి వెళ్ళిపోతారా. ఎలా వచ్చిందంటే ఇదిగోండి వరద వచ్చేసి ఆ వెల్టూర్ని, సింగనగర్ని, వాంబేకాయలు మొత్తం వచ్చేసిందంట చూసారా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రాంతాన్ని మారిపోతాయి మాట ఉద్యోగం వచ్చినట్టు. పశువులు కాసేవాళ్ళు సైతం కూడా బూతులు తిట్టరు. పశువులు కూడా బూతులు తిట్టరు. కనీసం ఈయన అక్కడ నిలబడి ఉన్నాడు అనుకోండి, ఈయన ప్రార్థన చేసుకున్న ఏరియా కూడా ప్రార్థనాత్మ నింపబడి వస్తున్నారంటే వచ్చేస్తున్న ఉద్యమం అంట. అద్భుతం ఏంటంటే ఈయన వాక్యం విన్న వాళ్ళు ఏదన్నా వేరే ఊరిలో వచ్చి వాక్యం వెళ్ళారనుకో, ఆ ఊరు మొత్తం మారిపోయింది. ఒక ఇద్దరు వెళ్తే సార్ ఆ కాలంలో వచ్చిన ఉద్యోగం కింద రాలేదేమో అన్నట్టు అయిపోయింది. డంకన్ క్యాంబెల్ అని ఆ భక్తుడు చెప్తారు. ఎంతగా ఫలించాడంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సేవకు వచ్చి కూడా సుమారు ఎక్కువ సంవత్సరాలు నిరుత్సాహం వచ్చేసింది. నేనేం చేయలేను. వాడుకున్నాడా లేదు దేవుడు. ఆయన జీవితం ఎలా మారిపోయింది అసలు. ఏరియాలే మారిపోతాయి. ఇప్పుడు ఏరియాలు ఏమైపోతాయి అంటే దేవుడి ఉద్దేశం అలా ఉంది. దేవుడి ఉద్దేశం ఈ చెట్టు అండి దగ్గర ఈ మామిడికాయలు ఒక 250 కాయలు కాసిందండి, 300 కాసిందండి, 500 కాసిందండి అంట. విన్నారా లేదు? చెట్టు మొత్తం ఏం కాసిందంట? ఉసిరికాయ చెట్టు చూసారా? 50 కాయలు కాసింది. ఎన్ని కాయలు వేసింది ఉసిరికాయ చెట్టు చెప్పాలి. దేవుడి ఉద్దేశం అట్లా ఉంది మరి చెట్టు పట్ల. అవునా కదండి? అట్లా మన పట్ల ఏదో దేవుడి చిత్తం ఉంది. రాను మన పరిస్థితి ఏమైపోయిందంటే ఆదివారం వచ్చామా ఏమైపోయింది? నన్ను గోపి అంటున్నాడు, అయ్యా ఇంతవరకు మనం 24/7లా తిరిగేవాళ్ళం కదా గోపి అంటే, అవునయ్యా ఇప్పుడు 10:30 అవగానే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అంటున్నాయ్యా. ఇప్పుడు ఉదయం 10:30 డ్యూటీకి వెళ్ళిపోతాం. వెళ్ళి ఏం చేస్తారయ్యా అంటే మంచం ఎక్కడుంది, ఏసీ ఎక్కడుంది. ఇక మళ్ళీ 2:30కు 3:00కు లేకుండా మళ్ళీ 6 దాకా ఈ వరల్డ్ కప్ సంపాదించినట్టే. ఇక కార్పొరేషన్ జాబ్కి వెళ్తాం మనం. ఏంటి అసలు నేను కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను అని గోపి దొరికాడు కదా. మీ అందరూ పోస్టులు ఏదో పెట్టుకుంటే ఏంటి అసలు కుమారుడికి బలం ఇచ్చింది ఎవరు? ఆస్తి ఇచ్చింది కనులు, నోరు, ఆయుష్ ఇచ్చింది ఎవరండి కుమారుడికి? నా ఇష్టం కాదని వెళ్ళిపోయడం వల్ల మేలు పొందుకున్నాడా? దేవుడి ఇష్టం కాదనుకొని నీవు చేసినా నేను చేసినా మనం బలం పోడైంది, ఆరోగ్యం పోడైంది, విలువ పోగొట్టుకుంటావు, సమయాన్ని పోగొట్టుకుంటావు. సంతోషం ఉన్నట్టు కనిపించింది తాగుడులో కాసేపే, 2 గంటలు తాగేదానికి మళ్ళీ మావులే. సినిమాకి వెళ్తే 2 గంటల మళ్ళీ మావులే. సెల్ ఫోన్ తీసావు మళ్ళీ మావులే. నేను ఈ మధ్యలో కొంతమందితో మాట్లాడితే ఏం చేస్తామంటే 10 సాయంత్రం డ్యూటీ అండి, అలాంటి టైంకి ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్తాను 10ంటికి వెళ్ళిపోతానండి, నైట్ 10ంటికి. అవునా 10ంటికి. మళ్ళీ ఏం చేస్తాను? ఇంటికి వెళ్ళగానే లైట్గా ఫుడ్ తీసుకొని 1 గంట ఫోన్ చూసుకొని అప్పుడు పడుకుంటాను అన్నాడు. ఏం చూసుకుంటా పడుకుంటా అంట? ఫోన్ చూసుకొని ఏం చేస్తానంట? ఫోన్ చూసుకొని పడుకుంటాను. ఇక రోజు డైలీ మామూలు చదువుతున్నాడు. అదొక ఆనందం. ఏదో పరిస్థితి నైట్ ఫోన్ చూసుకోకుండా పడుకున్నావా ఇంకేం లేదు అన్నాడు అని
ప్రిపేర్ చేస్తాడు ఈ సైతం కూడా. ఏంటి ఫోన్ లేకుండా బతకగలను అని ధైర్యం చెప్పే ధైర్యం ఉందాం అడగండి ఏమన్నా. ఫోన్ లేకుండా బతకగలను ఏంటి, నేను ఫోన్ ఆడకుండా అయినా నేను బతకగలను ఒక 6 రోజులు అని చెప్పి ధైర్యం ఉందా జనాలకి? ఎంతమందికి ఉంది? ఏంటి ఫోన్ లేకుండా నేను బతకగలను ఏంటి, ఫోన్ లేకుండా బతకగలమా ఏంటి, మంచిని లేకపోతే బతకలేము రూల్ అది. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? 30 సంవత్సరాలు అయిపోయింది దీనికి. వాడుతున్నాడా వాడుకోలేదండి. ఎంతమందికి ఉపయోగపడ్డాడు? నేను ఆ బుక్ మళ్ళీ ఒకసారి చదివి మీకు క్లారిటీకి చెబుతాను. చాలా మంచి విషయాలు. కుమారుడికి నేను ఆశ్చర్య వేసింది ఇప్పటికీ అప్పటికి ఎప్పుడు ఆశ్చర్య విషయం ఏంటంటే, అతనికి అర్థమైన వెంటనే ఏమర్థమైందంటే తండ్రి మాట లేదు. ఎవరి మాట లేదు? నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాను, ఇష్టం వచ్చినట్టు వ్యసనాల ప్రారంభంగా వెళ్ళిపోయాను. కానీ వచ్చిన రిజల్ట్ ఏంటంటే నా ఆరోగ్యాన్ని, నేత్రాల్ని, దేహాన్ని జోదమాడాను, తాగుడు తాగాను, డబ్బు పాడు చేశాను, సమయాన్ని పాడు చేశాను. ఇప్పుడు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, అనారోగ్య పాలైపోయాను. కనీసం పని చేసుకుంటా ఏ పని ఎవరో ఇవ్వట్లేదు. సరే ఇక్కడ ఈ పందులు కాసుకుందాం, పందిలేదా వాక్యం రాసింది, ఏం రాసిందా? పందులు తిని పొట్టు తిందాం అనుకున్నా ఆ పొట్టు తినే అవకాశం కూడా లేదు అని తనకు అర్థమైనప్పుడు వెంటనే అతను ఏం చేశాడు చెప్పాలి. అర్థం కానప్పుడు వేరే విషయం, అర్థమైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అర్థమైనప్పుడు నిన్వే వారు ఎవరు పాదాలు పట్టుకున్నారు? మేలు పొందుకున్నారా లేదండి? అర్థం అవునంత కాలం ఏదో గడిపేశాం. ఇప్పటికైనా నీకు అర్థమైతే రోజు మొత్తంలో అసలు నా వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా, నా వల్ల నాకన్నా సంతోషం ఉందా, నా వల్ల నా కుటుంబానికి ఏమైనా సంతోషం ఉందా? ఏంటి పెద్దల క్షేత్రంలో చెప్పేవాడు, తాడి చెట్టు నీడ చెప్పాలి మాట్లాడండి. క్షేత్రం అండి, తాడి చెట్టు నీడ కాదు తాగినోడు ఏంటి అంటే నేను వేరే ఉద్దేశం కాదు, అందరూ అలాంటి వాళ్ళమే. కానీ దానివల్ల లాభం ఉంటే చేయండి అంటున్నాను. కలిసి వచ్చేలాకైతే చేయాలి. ఫోన్ వల్ల లాభం ఉంటే 30 రోజులు కళ్ళు ఆపుకుని చూద్దాం నిద్ర రాకుండా. తప్ప కళ్ళు పవర్ ఉంటాయో ఫోన్ పవర్ ఉంటుందో చూద్దాం. చార్జర్ పెట్టేసుకోండి. ఇంకోటి అండి ప్లస్ బాక్స్ కొనుక్కుంటే మంచిది. ఏ బాక్స్ అండి? ప్లస్ బాక్స్ అయినా మంచి చార్జర్లు కొనుక్కొని ఎదురుగా పెట్టేసుకోండి. స్టాండ్లు ఇలాంటివి కొనుక్కోండి. ఇక్కడ ఏముంటాయి కదా, చూస్తున్నాయి కదా ఏది వస్తుంది. సీరియస్గా చూడాలి. మళ్ళీ ఎన్ని సెల్ ఫోన్లోనంట షార్ట్స్ వస్తాయి కదా, ఏమంటారు చిన్న చిన్న మెసేజ్ కానీ అవి ఇట్లా అంటూ ఉంటుంది సాధన. కొద్ది రోజులకి బ్రెయిన్ డెడ్ అయిపోతుందంట. అంటే ఈ మైండ్ పనిచేసి పెరాలసిస్ వచ్చే టైం ఏంటి తెలుసా మీకు? పెరాలసిస్ అంటే తెలుసా? పెరాలసిస్ ఎప్పుడు వచ్చిందంటే మైండ్ ప్రెషర్ ఎక్కువైపోతే పెరాలసిస్ వచ్చిందంట. ఈ మైండ్ చిన్న పిల్లలకి మైండ్ ఎదగకుండా ఈ ఫోన్ ఆపేస్తున్నాను. అంటే నవ్వుతాం ఎవరు చెప్తాం సీరియస్గా అంటే ఎఫెక్ట్ అంతా దేని మీద పడుతుంది చెప్పాలి? బ్రెయిన్ మీద పడుతుంది. ఇది ఏం చేస్తుందంటే వేరేది ఆలోచించే అంత మైండ్ సెట్ ఉండదు. నేను ఇది సాధించాలి, నేను చదువుకోవాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి, ఏంటి ఇంకేం ఉండదన్నమాట. సాధారణ ఏం చెప్పిందంటే సెల్ ఫోన్ కూడా కొంతవరకు జ్ఞానాన్ని ఇచ్చిందండి. ఇచ్చింది, కొంచెమే ఇచ్చింది. తర్వాత నీ మైండ్ ఏం చేసిందంట, నేను మీకు పెడతాను వాటికి సంబంధించి నేను మీ ఫోన్లో మైండ్ ఎలా డెడ్ అవుతుందో మన మా అబ్బాయికి చూపించాను. అదే కట్ చెప్తాడు ఆయన అన్నాడు. ఇగో అతను ఆ 5 భాషలో చెప్పాడులే, నీ మైండ్ డెడ్ పోయిద్దానని చెప్పాడు ఆయన భాషలో. ఏంటి మోటివేషనల్ సంబంధించిన ఒక అతను చెప్పాడు. ఏం చేయవసలా, నువ్వేం చేస్తావు, నాకు చూస్తా ఉండు, కొద్ది రోజులు నీ మైండ్ ఇంకా డెడ్ అయిపోతుంది అని చెప్పేసి. ఒక మాట ప్రేమ దేవుని పెట్టారా, చెట్టుని పెట్టిన వాడికి, చెట్టు చుట్టూ కంచేసిన వాడికి, చెట్టుకి నీళ్లు పోసిన వాడికి, చెట్టుకి ఎరువేసిన వాడికి, చెట్టుని సంవత్సరాల తరబడి కాపాడిన వాడికి కాయలు కాకపోతే నరికేసే అవకాశం ఉంది.
ఉందా లేదా? న్యాయమా కాదా చెప్పండి. ఏంటి? అవునా కదండి? మనకి దేవుడికి అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా? ఎప్పటి వరకు ఇచ్చాడు? 2020లో ఉన్నాం మనం, 2018 అంతేగా, 2017 20 సంవత్సరాలు ఇది 2025కి వచ్చాం మనం, 8 సంవత్సరాలకు వచ్చాం. పంట చూస్తే ప్రేరక పడింది అన్నమాట. ఏంటి ఉపయోగపడుతున్నాం దేవుడికి? ఏమన్నా గంగులు పురిగా అంటే వాళ్ళకి చెట్టు సెలవేనండి. ఏం సెలవా? ఏసై సెలవు వల్ల పట్టు పెరిగింది, ఏసై పరుగు వల్ల వీటి పెరిగాం, ఏ సెలవు వల్ల పెరిగా. ఎంతవరకు అండి చెప్పకూడదు కానీ మా ఇంట్లో అసలు ఏముంది కానీ ఏసై వాళ్ళు చూడు మా వంటకి చూడండి ఇది లేదనేది ఏముంటుందండి. ఓరు నా ఏం సాక్ష్యం, బంగారం సాక్ష్యం గెలిచికెక్కియాలి. ఇదే వంటకి సామాను అంతా ఎదువరకు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు, ఇప్పుడు స్టీల్ డబ్బాలు వచ్చింది. ఏ డబ్బాలు అంటే వంట గదిలో మీకు తెలియదా? స్టీల్ డబ్బాలు కొనుక్కోవాలి వంట గదిలో. ఏ డబ్బాలు కొనుక్కోవాలంట? ఒక మాట అర్థం కానప్పుడు విషయం పక్కన పెట్టాలి. ప్రార్థన చేయలేదు అని నీకు అర్థమైనప్పుడు భక్తిని చెప్పాడు చెయ్యాలి అని అర్థం చేశాను. ఇన్ని రోజులు నా టైం అంతా వేస్ట్ చేసుకున్నానని నీకు అర్థమైంది. అర్థం కాకపోతే తర్వాత వేరే విషయం. అర్థం కాకపోతే రోజు మొత్తం టైం టేబుల్ వేసుకోండి. వేసే ఆశించే రీతికి ఎన్ని బలాలు వస్తున్నాయో మన నుంచి రోజు మొత్తం. ఇవాళ ఆదివారం కదా, ఆదివారం మనం హాలిడే అవుతాం, వదిలేసి రేపు సోమవారం నుంచి అబ్రాహం గారు చెప్పు, సోమవారం నుండి శనివారం వరకు ప్రతి విశ్వాసి సేవ చేయాలి. కనిపించిన ప్రతి మనిషి సువార్త చెప్పాలి. ఏంటి కనీసం ఆరోగ్యంగా పాటించే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రోజుకి అరగంట నడవండి, వారానికి ఒక మంచి బుక్ చదవండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 10 నిమిషాలన్నా యోగా చేయండి. విన్నారా ఎప్పుడన్నా మాటలు? ఇలాంటి మాటలు విన్నారా ఎప్పుడన్నా? ఎంత తీగుంటాయో అలాంటి మాటలు మనకి. వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించి చెబుతున్నారు. మనం ఆత్మీయంగా ఉండాలి. ఏం చేయాలి? ప్రార్థన లేకపోతే శరీరాశలు జయించగలమా? ప్రార్థన లేకపోతే పాపాన్ని జయించగలమా? కోపాన్ని జయించగలమా? ప్రార్థన హృదయకాలం ప్రార్థన చేసుకుందాం. మీ భారం అంతా ఏం పెట్టండి. దేవుడు ఖచ్చితంగా చేయమన్నది. అమ్మో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది అన్నది మనకు అర్థం కావాలి. ప్రార్థన చేసినప్పుడు, ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు నాకు రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చిందా లేదా? చేశాడా చేయలేదా? మనకేంటంటే కాంట్రాక్ట్ బేసిక్ లాగా అయిపోతుంది. ఏదన్నా మంచి సమస్య వచ్చినప్పుడు గట్టిగా పట్టుబడుతున్నాం. మన ఎంట్రా గారి సమస్య వచ్చిందా లేదా? గట్టిగా పట్టుబట్టాం, కాంట్రాక్ట్ బేసిక్ అయిపోయింది. ఇక మన పని మనదే. మళ్ళీ ఏదన్నా మనకి ఇబ్బంది వచ్చిందనుకో, బాబా నువ్వు ఎంత మంచివాడు లేడు, నా అంత పాపి. ఈ సూత్రం ఏం చేసుకోండి. తర్వాత నీవెవరో టాటా బాయ్ బాయ్. వాస్తు ప్రజెంట్ ట్రెండ్ మాట, దీన్ని ట్రెండ్ అనాలేమో. ప్రజెంట్ ట్రెండ్ ఏదైనా సంవత్సరంగానే గోపి ఒక 5-10 నిమిషాలు అక్కడికి వెళ్ళాలి. స్తంభం గట్టిగా ఏదైనా సంవత్సరంగానే ప్రభా నీ అంత మంచోడు మంచోడే చెప్పాను. ఇంకొకటి కూడా యథార్థంగా చెబుతారు, నా అంత పాపి ఎవరో ప్రభా ఈ అట్టగొట్టి ఈ గట్టు, ఆ గట్టి ఎక్కించో, ఆ గట్టి ఎక్కించో, ఇది ఒక్క గట్టి ఎక్కించేసి నేను మాత్రం ఈ 30 రోజులు ప్రార్థన ఆపం. ఎన్ని రోజులు? 30 రోజులు గట్టి ఎక్కేసినారు. ఏమ్మా ఏంటి రాసింది? మొన్న నువ్వు ఇంత పెద్దదాన్ని అనుకోలేవు. మొన్న వంటంలో ఇదే డ్రెస్సు 500 వచ్చింది. ఇంత పెద్దదాన్ని అనుకుంటున్నారు. ఈసారి మన బిల్లు నేను ఉన్నాగా ఉదయకాలం ప్రార్థన లేదు. 500కి 1000 రూపాయలు సారీ 500 కొంటే ఇక మనకి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిపోయింది మళ్ళీ. కానీ ఎవరు గుర్తించట్లేదు. నాకు ఏంటమ్మా ఎవరు గుర్తిస్తారు అసలు? ఇక నేనే తెలుగు వెళ్ళాలని ఇక పక్కన బలిపోతారు. చూడండి చెట్టు ఆయన పెట్టాడే తీసేసే పరిస్థితి అండి. మినిమం వాళ్ళ సరి చేసుకుని ఎంత బాగుంటుంది. అమెరికా సైతం తగలబడిపోయింది. అక్కడ ఏమైనా తగలబడిపోయింది? అవునా? తెలిసే వాళ్ళకి తెలిసే ఆ విషయం. అమెరికాలో ట్రిప్లన్నీ అమెరికా మొత్తంలో అదే కొంచెం కాస్ట్లీ ఏరియా. ఇండియాలో ఎవరైనా సినిమా యాక్టర్ కనుక ఆ ఏరియాలో ఏదైనా ఇల్లు కొనుక్కుంటే దాన్ని సోషల్ మీడియాలో పెడతారు. పలానా సినిమా యాక్టర్ పలానా ఏరియాలో, అంటే అది పెద్ద గొప్పది అన్నట్టుగా. ఏమైపోయిందండి అదంతా? ఆర్పడానికి కూడా టెక్నాలజీ. ఇరాన్ వాళ్ళు ఏదో
ఇస్రాయేల్ యుద్ధం చేస్తున్నారంటే అమెరికా వాడు వచ్చేసి గబగబా కొన్ని ర్యాకెట్లు పంపించేసి ఇరాన్ వాళ్ళు ఏదో బాంబుల మీద వేస్తారు, వేసి మెలకుండా వెళ్ళిపోయారు. అంత పవర్ఫుల్ మాట అమెరికా. ఏంటి ఆ దేశం ఎవరు పెట్టుకోరు, తగలబడి వెళ్ళి ఆపలేకపోయారు. ఆపగలిగారంటే అంత తెలియగల వాళ్ళం మనం. ఏంటి అన్నం తింటా గొంతు కట్టబడితే తెలిసింది మనకి. ఎప్పుడైనా గొంతు కట్టబడిందా? గొంతు కట్టబడినప్పుడు చచ్చిపోతానని భయం వేస్తున్నారు ఎంతమంది ఉన్నారు? నాకు వేసింది చాలా సార్, గొంతు కట్టబడ్డారు. ఏంటి అంత బతుకు మన బ్రతుకు. దేవుడు ప్రార్థన చేసుకొని రోజు ఒకరికన్నా సాక్ష్యం చెప్పయ్యా, ఇదిగో మందిర పని ఉందంట వెళ్ళయ్యా అంటే. ఈ మధ్యన ఇదివరకు మందిర పని అంటే ఎవరికాళ్ళు అయ్యా నేను వస్తాను అయ్యా వెళ్దామయ్యా అనేవాడు. ఈ మధ్యన ట్రెండ్ మారింది. ఏం మారింది? అయ్యా డ్యూటీలో ఉన్నాను, అయ్యా పనిలో ఉన్నాను, సాయంత్రం రేపు చూద్దామని మనకు ఉపదేశం ఇచ్చేసాను. మెనే టెకే ఉపాసిస్ అంటే ఏంటి? ఇది బలం ఇచ్చింది ఎవరు? అసలు కళ్ళు ఇచ్చింది ఎవరు? నోరు ఇచ్చింది ఎవరు? నిన్నైనా చెప్పింది ఆదివారం. నిన్న ఆదివారం మన ఎవరు జమీందారు గారు ఆ సహోదరుడు సైకిల్ పాడైపోయిందయ్యా, తుడుచుకోపోతే ఏం పాడైపోతుందా? ఎంతమంది తెలుసా సైకిల్ స్టోరీ? తెలుసా? సైకిల్ ఇచ్చింది ఎవరంట? జమీందారు గారు ఇచ్చారు లేదా? ఇప్పుడు ఏమన్నాడు జమీందారు గారు? రమ్మంటే సైకిల్ తుడుచుకోవడానికి టైం కావాలంట. దేవుడు పని చేయాలి. ఏంటి ఏం కావాలంటే ఇప్పుడు మనకి? ఉద్యోగం ఉందయ్యా, పని ఉందయ్యా. చివరికి చెబుతున్నాను, అర్థం కాని చేయ వెంటబడి బతికేసాను. అర్థమైనప్పుడు నుంచాను సరి చేసుకున్నాను. బండి పాడైనప్పుడు, అర్థమైనప్పుడన్నా మెకానిక్ దగ్గర తీసుకెళ్తే, అర్థమైనప్పుడన్నా ఈ కుమారుడు అయ్యా ఈ దగ్గర ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నాను అయ్యా, ఇది తాగినప్పుడు లేను, పేకాడినప్పుడు లేను, ఇష్టానుసారి జీవించినప్పుడు లేను. డబ్బులాడే ఆస్తి అంతా చేసుకున్నాడు, ఆస్తి అంతా పాడైపోయిందిగా, ఆటోతో కూడా చచ్చిపోతున్నారుగా. అయ్యా ఇక్కడి నుంచి నాకు ఆ జీవితం దేవుడు కనికరించాడా కనికరించలేదా? మంచి జీవితం ఇచ్చాడా ఇవ్వలేదా? ఈరోజు నా విన్నపం మీ అందరికీ ఏంటంటే, ఈ రోజు నుంచి అన్న జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది తెలుస్తాయా, ఇక్కడి నుంచి అన్నా నన్ను వాడుకో ప్రభు. డంకన్ క్యాంబెల్ గారిని వాడుకున్నట్టుగా, నినివే వారికి అవకాశం ఇచ్చినట్టుగా, కుమారుడికి అవకాశం ఇచ్చినట్టుగా ఇస్తాడా ఎవడా? దేవుడు ఇస్తాడా ఎవడా? లేదా పుట్టాము, తిన్నాము, ఏదో పని చేసుకున్నాం, చచ్చిపోయాము, అడుగు కాసిన వెళ్ళిలాగా అయిపోతాం మన జీవితం. అబ్రాహం గారి పేరు ఎప్పుడు ఎత్తారా మీరు? అబ్రాహం గారి పేరు ఎందుకు ఎత్తారా? ఆయన కోసం బతికాడు ఆయన. భక్సింగ్ గారిని ఎందుకు తెలుసుకుంటాం? దానియల్ గారు ఎప్పుడు, దానియల్ గారు ఎలా ఉంటాడంటే నాకన్నా కొంచెం కొట్టుకుంటాడట, కొంచెం మాతో లా ఉంటాడు. కలర్ మాత్రం నెంబర్ 1 కలర్ అంట ఆయన. అస్సలు ఇక ఎదురులేదు, ఫుల్ కలర్ అంట. మన రామారావు గారు, గోపి, నేను కూడా సరిపోనంట. నా మీద క్వాలిటీ కలర్ అంట. ఎవరు? దానియల్ గారు. వద్దాక నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను దానియల్ గారు దేవుడా, కానీ ఎవరికి ఉపయోగపడ్డాడు ఆయన? జుట్టంతా ఊడిపోయింది, పడతలకి సాఫ్ట్ మ్యాన్ అనమాట. పాలంచో గారు ఏంటి ప్రార్థన చేసాడు, ప్రార్థన చేశాడు, వాక్యం చదివాడు, వాక్యం చదివాడు, సాక్ష్యం చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు, దేవుడికి చోటు ఇచ్చాడు, కొన్ని లక్షల మందికి ఉపయోగపడి చర్చి కట్టాడు. నిజంగా ఒకసారి ఆయన హైదరాబాద్ వస్తే ఆయన బతుకున్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం చుట్టుపక్కల అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒకసారి చూద్దామని చెప్పారు. పొట్టు మనిషి మొత్తం బట్టలకి ఏంటి గట్టిగుంటే 50 ఏళ్ళు ఉంటాడు. కానీ ఆత్మీయ ఫలాలు ఫలించాడా లేదా? ఏంటి ఏం చేస్తున్నామంటే తెలియకుండానే మనం ఒక డ్రగ్ లాగా మనకి ఈ యొక్క లేజినెస్ అలవాటు అయిపోయింది. ఏమంటారు ఖచ్చితంగా? ఏమంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏంటి ఏంటి అంటే శుభ్రం తింటాం, మన పని మనం, మన రక్షణ మనం కాపాడుకుంటే చాలండి, పరలోకి వెళ్తే చాలండి. వెళ్తే సరే మనం పని చేసుకుంటే ఆన్లైన్లో పట్టించుకున్న కానించి మళ్ళీ ఏదో ఒకటి అంటున్నారు. అంతే. మన చర్చిలో సహోదరు మరి వాళ్ళకి వచ్చిందేమన్నారు పాపం పెద్ద పాలేరులో అందరూ పనులు ఏమేం చేసేది, అందరికీ ఉపయోగపడింది. ఈ పాపం అక్కయ్యకి కొద్ది రోజులు చేరు దెబ్బల మీద దెబ్బలు మామూలుగా రాదు. ఒక్కరు కూడా పలకరించలేదు, ఒక్కరు కూడా పలకరించలేదు. నేను అనుకున్నాను ఇక సహజంగా నలుగురు ఉపయోగపడిన వాళ్ళు కాదని వాళ్ళ బాధ వస్తే ఎవరన్నా ఆదరణ లేకపోతే ఏమనుకుంటారు? న్యాయమే అనిపించింది బాబు.
ఆమె బాధపడటంలో ఏంటి పిల్లలు అంటే ఆ సహోదరు నుంచి ఎవరైనా సరే మనకు బాధ వచ్చినప్పుడు ఆదరణ కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? ఈ రోజున ఏమైపోయిందంటే పరిస్థితి, కనీసం మన తిండి మనం, మన కుటుంబం మనం అనుకుంటే చాలా మంచిగా ఎవరితో సంబంధం. ఇది కరోనా వైరస్ కన్నా బాగా వ్యాపించింది సంఘాల్లో. ఏం చేసింది? కరోనా వైరస్ కన్నా బాగా వ్యాపించింది. నావీలో పనిచేయడానికి వెళ్ళాడు, బాగా మంచి ఉద్యోగం వచ్చింది, బాగా చదువుకున్నాడు, వాక్యం ఎలాగే వింటున్నాడు, వాక్యం ద్వారా దేవుడు సేవ చేయమని చెప్పాడు. అని సన్నగా చల్లగా ఉంటాడు, ఇంచుమించు జుట్టే ఉండదు, పూర్తి పడతలకేమంట. తెల్లగా ఉన్నప్పుడు కూడా ఏ ఆడపిల్లలు చూసేది కాదంట, పడతలకేమో పెద్ద చూడరంట. మరి ఆడపిల్లలు మరి జుట్టు ఏమి ఉపయోగపడతాయి అంటే ఎప్పుడన్నా పైకి చేసినప్పుడు పెట్టుకుని వాయిదాక ఇంకా పెడతాం అంటే ప్రేమైన తెలుసా దేవుని బిడ్డలారా, చాలా యవనస్తులైన వాళ్ళు చెబుతున్నాను, తెలియని వాళ్ళకి ఎవరికి మెసేజ్ పెట్టమన్నారు. ఆడపిల్లలు మగపిల్లలకి మెసేజ్లు, మగపిల్లలు ఆడపిల్లలకి గుడ్ మార్నింగ్ కూడా పెట్టమన్నారు. దానివల్ల ఉపయోగం ఉండదు. మీకు ఏదైనా సొంత అన్నయ్య అక్క బంధువు ఏమంటే ప్రార్థించేది ఏంటి, ఎందుకంటే అంత అంశాలు అంత రిలేషన్ అవసరం, అంత రిలేషను. ఈ మధ్యన ఆయన ఎవరో చెప్పారు, అతను చిలకూరు పెట్టమంటారు పాస్టర్ గారు, ఆయన చర్చికి వచ్చేవాళ్ళు ఇలా ఉండండి అని చెప్పాడు. దాన్ని కొంచెం సంఘాసులకు నొక్కి చెప్పాడు, దాన్ని బాగా హైలైట్ చేశాడు. ఏంటి, ఐప్మాలు వేసుకున్నాడు మాసం కూర తినొద్దు అని గట్టిగా చెప్పారనుకో, మాసం కూర తినొద్దని అనుకున్నారండి. ఏం పాస్టర్లో చెబుతారేమో అనిపించింది నాకు. ఐప్మాలు వేసుకున్నాడు తినకూడదు వాళ్ళ రూల్ ప్రకారం, మరి అవునా కదా. ఏంటి, ఆయన ఒక ఉద్దేశంతో చెప్పాడు, దాన్ని కొంచెం ఆయన వాళ్ళ సంఘానికి అంత దారుణంగా ఉందన్నమాట వాతావరణం. సెల్ ఫోను ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకోండి, ప్రభా మా పిల్లలు నీ కొరకు వాడబడాలి అని ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ఉదయం వేసి పిల్లల కోసం చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మలకు దేవుడు తోడుగా ఉండడు కాక. నీకు అవమానం తీసుకొచ్చే లెక్క అయితే త్వరగా కార్యక్రమం చేసేస్తాం ప్రభా, ప్రార్థన చేసేది. ఏంటి, బాగా ఏడితే ఒక రోజు 4 రోజులు, మళ్ళీ తర్వాత యథారాజా ఏంటి అంతే. అసలు మనుషులు ఏముందండి, మీరు విచిత్రం అనుకుంటున్నారేమో. ఏంటి, నా భార్య నా పిల్లలు ఏముండదు అక్కడ, ఏముండదు. మళ్ళీ మామూలుగా ఏముండదు, ఏమీ ఉండదు. మన పిల్లల్ని దేవుడు అట్లా వాడుకో. ఆయన సేవకుడు దేవుడు మాట్లాడితే తన మొత్తం టైం టేబుల్ మార్చేసుకొని సేవకు వస్తాడు. సిఎఫ్సి అని సభాస్థాన్ని ఏర్పాటు చేస్తాడు. బెంగళూరులో హెడ్ క్వార్టర్ వాళ్ళు జాక్ పూనేన్ గారు చాలా బుక్స్ రాస్తాడు. ఆయన ఏది పోయినా స్థితి చెప్తాడు, ఏది పోయినా ఏం చెప్తాడు ఆయన టార్గెట్ ఏంటంటే, యేసు ప్రభు వారు బతుకుండగా ఆయన చూసిన వాళ్ళందరూ ఎంత సంతోషపడ్డారో, నేను బతుకుండగా నాకు చూసిన వాళ్ళందరూ వాళ్ళు సంతోషపడ్డారు. ఆయనకి ఆవిడ ఫోన్ చేసి చెడ్డపడి తిరిగితే ఫోన్ మొత్తం పెట్టేసిన తర్వాత గాడ్ బ్లెస్ యూ, జీసస్ బ్లెస్ యూ అని దీవిస్తాడు. తిరిగితే సంతోషపడండి. యేసు ప్రభు రూపం మనలో కనబడాలి, యేసు ప్రభు స్వభావం మనలో కనబడాలి, యేసు ప్రభులా మనం మారిపోవాలి. ఏది పోయినా స్థుతి చెప్పండి. ఒక టార్గెట్ పెట్టేసుకుని అలా బతికాడు. ఇంకా నా దగ్గర నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం కాకినాడలో ఆయన కలవడం జరిగింది. మినిమం ఒక 80 సంవత్సరాల్లో కూర్చోండి. చాలా మంచి పరిచర్య అన్నదన్న చేశాడు. మార్చుకోవడం వల్ల, ఎవరు మాట్లాడటం వల్ల నేను చెబుతున్నాను. ఈరోజు నీకు దేవుడు మాట్లాడాడు, వీడియో పక్కన పెట్టి అమ్మ అంతాను ఆవిడ తానంటే తందానానికి ప్రార్థన చేయండి. దేవుడు ఎలా వాడుకుంటాడు. అమ్మ సీనాన్ని ఇచ్చారా కమ్మ, దేవుడు ఆయన పాస్టర్ గారు చేయవచ్చు. మన వాక్యం చెప్పాడు మాకు 12:30 దాకా. ఏంటి అసలు ఎన్ని విషయాలు చెప్పాడు, కడుపు పోయి కింద పడిపోయి పైకి పడిపోయి. నేను ఇప్పుడు వరకు మన చర్చిలో 7 రౌండ్లు పరిగెడతా శుద్ధి చెప్ప ఆయన చెప్పాడు. నాకు మేము నవ్వుకున్నాం, దేవుడు కార్యం చేసింది. ఏంటి ఇప్పుడు నుంచన్నా జరిగింది ఏదో నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నుంచన్నా దేవుడు మాట విన్నాం, ఇప్పుడు నష్టమే లేదు.
సేవకు వచ్చి 30 సంవత్సరాలు మినిమం అయిన తర్వాత కూడా వాడుకున్నాడా లేదా డంకన్ కాంటాడు? వాడుకున్నాడా లేదా? ఒక్కటి నువ్వు మాట్లాడుతున్నావు లాభం ఉందా? వేస్ట్ మాటల వల్ల పెద్దమైనవి చూస్తున్నావు లాభం ఉందా? తల్లిదండ్రులకి తెలియకుండా వేస్ట్ పనులు చేస్తున్నావు, నీకు ఏమన్నా సంతోషం ఉందా? అన్నిటికన్నా మనశ్శాంతి కలిపాడు ఈ కుమారుడు. సరి చేసుకున్నాడు, మంచి జీవితం అన్న దేవుడు ఇష్టానుసారంగా సమయాన్ని పాడు చేసుకున్నాడు. లాభం ఉందా? పొద్దు నుంచి సాయంత్రం వరకు, ఎప్పటి నుంచి వరకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో డ్యూటీకి వెళ్ళి వచ్చో శుభ్రంగా తిన్నాం, పడుకున్నాం, మళ్ళీ రోజు అయిపోయిందా లేదా? ఇడ్లీయో బజ్జీయో, ఎన్ని ఇడ్లీలు అవ చేసామో, ఎన్ని కోళ్ళు అవ చేసామో, ఎన్ని సగటుకి హైదరాబాద్ అంట సర్వే ప్రకారం సంవత్సరానికి మనిషికి వచ్చి 25 కేజీలు తింటాడంట. మనిషికి వచ్చి ఇండియా లెవెల్ మొత్తంలో నాన్ వెజ్ తినేవాళ్ళు హైదరాబాదు తెలంగాణలో ఉన్నారంట. మనిషికి వచ్చి 25 కేజీలు తింటారంట సంవత్సరానికి. అందుకే మన విజయవాడ సంగతాలు తెలియలేదు అనిపించిందిలే నాకు, కానీ చెప్పలేదు అసలు. ఇండియా లెవెల్లో వేసారు ఆ లెక్క. ఏ లెవెల్లో వేసారు? మనకి మండి అంటారు, పెద్ద ప్లేట్తో దొరికి. తెలుసా మీకు మండి? తెలుసా? మండి తెలుసా? కన్నా మండి అంటే బిర్యానీ టైప్లో ఉంటుంది కొంచెం. ఎంతమంది తెలుసు? ఒకసారి ఏర్పాటు చేద్దాం మన చర్చి మొత్తానికి. ఇదోటి ఏంటి 7వ తారీఖునే ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాం. వచ్చే జూలై 7 జూలై 7వ తారీఖు ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాం. ఎక్కే ముందు ఆ నైట్ తినేసి అప్పుడు ఎక్కి వేరే బాధ. ఏంటి నైట్ 2ంటికి వెళ్ళినా మండి దొరికింది హైదరాబాద్లో. ఇక్కడ బాగా దొరికితే 11:30. అందుకని వాళ్ళు రికార్డు సంపాదించారు. ఎవరు వాళ్ళు? ఎన్ని కేజీలు అవి చేస్తాము. చిచి ఎందుకు బతుకు? నేను బతుకున్నా రోడ్డు మీద. డివోజీ గారు ఎవరన్నా? డాక్టర్ ఒక్కాంట్లేదు. ఇంగ్లీష్ మీడియం అయిపోయింది మనంతా. ఏంటి మొన్న కుర్రోడు ఏదో మాట్లాడుతుంటే ఐ డోంట్ నో అన్నాడు. నీకు ఎంత బాగా ఇంగ్లీష్ తెలుసు అంటే తెలుగులో బస్సు పోటీ కూడా చదవటం రానంటాయి. ఏమన్నాడు? ఆయన పంపించండి అంటాడు. ఏంటంటే బోత్ చదవటం రాదు, తెలుగులో అంటాడు. ఏంటన్నా మరి ఇంగ్లీష్ రాదు ఏదో ఎక్కడ విన్నాను వచ్చేసింది నాకు. అంటే ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఐ డోంట్ నో అంటే ఏంటమ్మా? మీకు కూడా తెలీదా? చెప్పాను తెలియకున్నాడు వర్క్ చేస్తున్నాను. ఏంటి చూడండి, మీ ఆదర్శంగా గోపి గారిని పెట్టుకోండి. ఏంటి మనం పుట్టామా, 25 కేజీలు అవ చేసామా, తిన్నామా, చచ్చిపోయామా? ఏంటి ఉపయోగం లేని బతుకున్నాం. మనం బతుకున్నాం రోడ్డు మీద. వద్దు, ఇవాళ నుంచి ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఏ నిర్ణయం అంటే, ప్రభా జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి దేవుడు అర్థం చేస్తే ఇక నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఇక నుంచి బైబిల్ చదువుతాను, ఇక నుంచి ఆ చట్ట స్నేహం దగ్గరికి నేను వెళ్ళను. దాని లేక వాడుకున్నాడా లేదా? భక్సింగ్ గారిని, ఏంటి వాలంచవ్ గారిని, క్యాంపిల్ గారిని వాడుకున్నాడా లేదా? వాడుకోడు అంటావు మనల్ని. కనికరించాడా? కుమారుని కనిపించలేదా? ఏంటి ఆత్మీయ జీవితంలో ఒక చెబుతున్నాను. ఈ ప్రాబ్లం ఏంటో హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్తో తెలిసింది మనకి. మలేరియానో, టైఫాయిడో, ఇంకేదైనా సమస్య ఉందో బ్లడ్ టెస్ట్ ద్వారా, ఛానింగ్ ద్వారా తెలిసి వాక్యం ద్వారా మన దేవుడు అర్థం చేస్తాడు. దేనికి మందులు వాడాలి, ఏది మన మీద పనిచేస్తుందని ఎవరి ద్వారా తెలియజేస్తాడు? చెప్పాలి, అందరూ తెలియజేస్తారు. అవునా కదా? బాబు నీకు మలేరియా బాగా స్టేజ్కి వచ్చింది, కాములు వచ్చినాయి, ఇక నుంచి నువ్వు ముందు తాగకూడదు, ఇక నుంచి నువ్వు కోడి మాసం తినకూడదు, కొద్ది రోజులు ఎక్కువ నీళ్ళు ఎక్కువ తాగాలి, కొద్ది రోజులు టయానికి టాబ్లెట్లు వేసుకోవాలి. ఇదిగో పరీక్షలు ఎలా వచ్చినాయి, దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి అన్నా నువ్వు ప్రార్థన, ఇక నుంచి అన్న ఉదయకాలం, ఇక నుంచి అన్న వాక్యము, ఇక నుంచి అన్న సాక్ష్యము, ఇక నుంచి అన్న సువార్త చెయ్యి. రాబోయే జీవితం నీకు ధన్యకరంగా మారింది. దేవుడు కుమారుణ్ణి ఇప్పుడు దాకా ఇంతకాలం ఇట్లా చేసేసాడు, ఇప్పుడు ఇచ్చావా అని అన్నాడా? నిన్ను కూడా అన్నావు. ఇప్పుడు వరకు కూడా సమయం వేస్ట్ చేసావా? ఎవరన్నా సమయం వేస్ట్ చేశారని నా జీవితంలో అన్న వాళ్ళు ఉన్నారా? సమయం వేస్ట్ చేశాను మా స్థాయి గద్దించినప్పటికీ కూడా పనికిరాని పనుల కోసం ఏమైనా తెచ్చిపోతారండి. ఏంటి రోజుకి 10 కేజీలు బంగారం సంపాదిస్తున్నారు అనుకున్నాం. సుమారు ఎన్ని కేజీలు? ఏంటమ్మా ఇన్ని చెప్పాను, బంగారం చెప్పాను నేను.
బంగారం 50 సంవత్సరాలు జమలేని మంచి బిజినెస్ ఏంటి లలిత జ్యువెలరీ కన్నా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయాం మనం. రోజుకి ఎంత కేజీ సంపాదిస్తాం మనం? 10 సంవత్సరాలు బతికాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఏంటి వాళ్ళ నమ్మకమైన మంచి జమలయ్యా అంటాడేమన్నా? ఏమ్మా అమ్మ దీని తక్కేదే అంటాడు ఎవరన్నా? అంటాడు. మరి దేనికోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు దేనికోసం ప్రవేశపడుతున్నామా? అమ్మ ఏంటి సమక్క ఏంటి ఏ బంగారం కోసం ప్రవేశపడాలి మనం? చక్కగా జరిగిన నష్టం జరిగిపోయింది. సమయం ఎంతమంది బాగొట్టుకున్నాం. ఆరోగ్యాన్ని బాగొట్టుకున్నావు లేదా? డబ్బులు పాటు చేసామో పాటు చేయలేదా? దేవుడు ఇచ్చి నేను వ్యర్థం చేసుకున్నావు చేసుకోలేదా? దేవుడు ఇదిగో నువ్వు వ్యర్థం చేసుకున్నావు కాబట్టి నా దగ్గర రావద్దు అన్నాడా? అయ్యా ఇదో తప్పైపోయింది, ఇక నుంచి నువ్వేది చెప్తే అది నేను కుమారుడిగా కాదు ఎలా ఉంటాను నేను? అయ్యా నరికేశాడు, చెట్టు నరికేశాడండి చెట్టుని. ఏంటి అరే ఇక్కడికన్నా తెలుసుకున్నాను. రాసి ఏం చేయాలి? సదమంగం పని అయిపోయింది. ఎంతోమంది ధనవంతుడి పరిస్థితి కూడా అయిపోయిందండి. ఆ రాజు పరిస్థితి కూడా మేనే అయిపోయిందా అవలేదా? ఏంటి మనం చనిపోయినప్పుడు అరే బతుకుంటే బాగుండేది. మోహన్ రావు గారు చనిపోయారు. తెల్లవారుజాము నా ఫోన్ వచ్చింది. 4-5 ఆయన నిన్ను స్ట్రోక్ ఏదో వచ్చింది. చనిపోతే చాలాసార్లు గుర్తొచ్చాడు నాకు. ఆయన ఇలాంటి టైం ఉంటే బాగుండేది. ఆ చర్చి పేర్లు రాల్చోడు, ఫలానా వాళ్ళకి ఉపయోగపడేవాడు, ఫలానా వాళ్ళు కలిసినామంటే వెళ్ళి కలిసి వచ్చేవాడు. ఏంటి చాలామంది అరే ఇంత మంచివాడు చనిపోయాడు, ఇంత మంచివాడు అంటే ఉపయోగపడతారు కదా అని. ఏంటి మనం ఆదివారం ఒకసారి మెరుపులాగా మెరిసి తర్వాత మళ్ళీ ఒకసారి నెలకోసారి మెరుపుతారు. ఎన్నిసార్లు అట్లా మెరుపు ఏదైనా పడి కనపడలేక ఏంటి వద్దు పిల్లరా. నేను సేవకు వచ్చినప్పుడు అయ్యగారు చనిపోయినప్పుడు ఒకటే అనుకున్నాను, మారు మనసు లేకపోతే యేసు ప్రభువారు వీటి గురించి ఇది కాదు, కానీ ఈ విషయాలు అంత అవగాహన లేదు నాకు. అయ్యగారు ఎంతమందికి ఉపయోగపడ్డారు రియల్గా చూసి మనం కూడా చచ్చిపోతాంగా, ఉన్న కొద్ది రోజులు కొద్ది మందికి ఉపయోగపడాలి అన్న మైండ్తో సేవ చేయాలి మనసు వచ్చింది. నాకు ఏ మైండ్తో వచ్చింది? మనం కూడా వారం రోజులు ఉంటాము. వారం రోజులు గ్యారెంటీ ఉందంటే కొద్ది రోజులన్నా ఉపయోగపడదాం, కొద్ది రోజులన్నా ఉపయోగపడదాం. రోజు ప్రార్థన చేసుకోండి, ప్రభా ఎవరికో ఏదోటి పెట్టాలయ్యా, ఎవరికో ఏదోటి ఇవ్వాలయ్యా, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, ఇది నన్ను వాడుకో ప్రభా. గంగులపూరికి ఇట్ట వస్తుంది చూసారమ్మా, రన్నింగ్ చూసారు, గంగులపూరి రన్నింగ్. పిల్లోడు చూశాడు, చూసి అమ్మే వచ్చేస్తుంది ఏడురా, వచ్చేస్తుంది అమ్మే ఏడురా అంటే అదిగో అని చూపించాడు. చెప్పేది ఇంకొకటి చీపురు కట్టేది. జీవితం మార్చుకోకపోతే అలాగే ఉంటుంది. వ్యసనాల్లో ఉంటే, ఇంకా పాపంలో ఉంటే, లోకంలో ఉంటే ఎవరికైనా ఉపయోగమా? మన వల్ల మనకు ఉపయోగమా? బంధువులకు ఉపయోగమా? రక్త సంబంధులకు ఉపయోగమా? ఏంటి మనం వచ్చి మనకుండా అబ్బా పలానా అంటున్నారు అని సంతోషపడతారు ఎవరన్నా? ఏంటి కొంతమంది వస్తే పారిపోతారు తెలుసా? అబ్బో ఒత్తి గొడవ పడతారు, ఒత్తి గొడవ పెట్టింది నాయన కొట్టి అబద్ధాలు కోరు. ఏం కోరంట? అమ్మో వాళ్ళ నోట్లో నోరు పెట్టలేం బాబు. ఎదిగా బతుకు మార్చుకోవాలిగా. రిపేర్ చేయకుండా లేదా? రిపేర్ ఇంపార్టెంట్. రిపేరు క్యాంపిల్ గారు జీవాన్ని రగిలించారు. ఏదో శతాబ్దంలోని సరిగ్గా జీవం రగిలిపోయింది అంతే. ప్రాంతాలు 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 ఏంటి మనుషులు మార్పు వచ్చేసింది. దేవుడు మనం వాడుకున్నాడు. అర్థమైంది. ఈ రోజు అర్థమైంది అన్న ఎంతమంది ఉన్నారు? సమయం వేస్ట్ అయిపోయింది అన్న విషయం ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఏం చేద్దాం చెప్పాలండి? 10 నిమిషాల్లో ఇంక మళ్ళీ వెళ్ళాలి. 10 నిమిషాలు పోవడం అయిపోద్ది. 5 నిమిషాల్లో పని అయిపోద్ది. ఎవరికైనా పక్కన ఉందా చెప్పకుండా సినిమా హాల్ అయిపోయినట్టుగా అయిపోయి మళ్ళకుండా ఎవరు బాగున్నారా, ఎవరికి హాస్పిటల్లో ఉన్నారా, ఎవరికి అనారోగ్యంగా ఉన్నారా ఏం పట్టించుకోకుండా, చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బందులు ఉన్నారో ఏం పట్టించుకోకుండా, బంధువులు ఎవరు బాగా పట్టించుకోకుండా వెళ్తాం. అమ్మాయి
మీరు అలాగే వచ్చారు కదా చెప్తున్నాను లేదు. ఇక మొత్తం డిఓజీ గారు అంట తెలిసారుగా అజమ్లీ గారు కుక్క అనుకునిద్దంట. వర్షాలు పడినప్పుడు ఇంతవరకు బయట పొలాలు పోయి ఉండేది. నాగేశ్వర గారు పిడకలు అంటే మీకు తెలుసోలేదు, మీరు పార్క్ మనుషుల్లా ఉన్నారుగా. ఏంటి పేడతో తయారు చేస్తారు అన్న పిడకలు అంటారు. వాటిని ఏమంటారు? వాటిని పిడకలేనా? నేను రాను మర్చిపోతాం మేము, పేర్లు కూడా మర్చిపోతాం, భయం వేస్తున్నాను. పిడకలు తెచ్చాము గారు కన్నా ఏంటి ఆ పిడకలు వేసారంట. ఈ కుక్క వెళ్ళి కొంచెం బాగా చలికాలం వర్షాలు పడతాయి అని పడుకుందంట. అక్కడ బూడిదలో పడుకుందంట. వేడిగా ఉందంట చక్కగా. ఇక ఆలోచించిందంట, ఎవరింటికి వెళ్ళినా దొరికిన ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను, అది పెట్టిందా కాకుండా ఏంటి వెళ్ళిపోయి నోరు పెడుతున్నాను. వాళ్ళు ఏమో చాయ్ అంటున్నారు, కొంతమంది కర్రలతో పెడుతున్నారు. ఎదిగి బతుకు అని ఒక గట్టి నిర్ణయం చేసుకున్నాక ఆ రోజు ఆదివారం ఇంట్లో మరి. కానీ ఏ రోజు ఏంటో ఆ రోజు అనుకుందాం లేకపోతే ఇంకొచ్చేపు నిర్ణయం ఏకలించి ఎవరన్నా పెడితేనే తిన్నాము, లేకపోతే అట్లా ఉన్నాం. ఎందుకు అందరితో చాయ్ 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 కర్ర కర్ర ఎందుకు ఈ బతుకు నిర్ణయం తీసేసుకుంది. బూడిదలో పడుకుంది, బూడిద నుంచి లేచింది. ఇక్కడి నుంచి ఇట్ట ఇట్ట అట్లేసి అట్ట రోడ్డు మిగిలింది. అప్పుడు దులిపేసుకుంది. ఇక మన పని మనది. ఎక్కడన్నా మళ్ళీ నోరు పెడతాం, మళ్ళీ చాయ్ చాయ్, మళ్ళీ చాయ్ చాయ్. కుక్క గురించి ఇట్లా వెళ్ళింది కదా, వెళ్ళి అట్ట రోడ్డు ఎక్కింది. ఇది రోడ్డు ఇటు చూపించాలి సరే ఇటు చూపిస్తాం. కుక్క గురించి పాస్టర్ గారు చెప్తున్న విషయాలు దులిపేసుకుంది. తెలుసా మీకు? ఎవరికన్నా నేను చెప్పేది ఎవరికన్నా అర్థమవుతుందా? ఏంటి నిర్ణయం తీసుకున్నా తీసుకోలేదండి. వెళ్ళిన తర్వాత ఏం చేసింది? మళ్ళీ ఏం చేసింది? నోరు చెప్పాలి. కుక్కలో ఈ రాకుండా మనకు మెసేజ్ రావట్లేదు. దేవుడు సహాయం చేయండి కాక. దులిపేసుకున్నామా? ఏసీని మోసుకెళ్దామండి చెప్పాలి. యథారాజులా ఉన్నాం. మళ్ళీ ఇంకేం తర్వాత ఏంటి? అవునే కదా. ఈ రోజు ఒకరికన్నా సాక్ష్యం చెప్తాను. చెప్పండి, పక్కన వాళ్ళకి ఉందని చెప్పి స్లోగా చెప్పండి. ఫీల్ అవుతాడు సాధారణ గారు. ఏంటి నేను మీకు కొంచెం ఇస్తున్నాను, కనీసం ఫోన్లోనే చెప్పండి అన్నా. ఫోన్లే అయ్యగారు అంతా ఏడుతున్నారు కాబట్టి చెప్తారని చెప్పండి పక్కన వాళ్ళకి. చెప్పండి అమ్మా. సరే ఫోన్లోనే చెప్తారని చెప్పండి పక్కన వాళ్ళకి. అంత ఊపిరి వచ్చింది. ఒకేసారి ఇంక బాగొట్టుకోవాలంటే ఎట్లా బాగొట్టుకుంటాం? ఏంటి సెల్ ఫోన్ అంట స్మోకింగ్ లాంటిదంట, లేజినెస్ అంట డ్రగ్స్ లాంటిదంట. ఇది ఈ రెండు దేనికన్నా పవర్ఫుల్ అంట? స్మోకింగ్ కన్నా, గంజాయి కన్నా ఏది పవర్ఫుల్ అంట? దాన్ని ఇవాళతో డిలీట్ చేసాం. స్లోగా చెప్పండి ఆమె. అందరూ ఏం చేసాం మనం? ఆమె ఏంటి? రేపు నా ఫోన్ లైన్లోకి వచ్చేసింది. రేపు ఎవరన్నా ఇవాళ సువార్త చెప్పిన వాళ్ళు రేపు నాకు మెసేజ్ పెట్టండి, సువార్త చెప్పానయ్యా, ఓకేనా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడన్నా సరి చేసుకోకపోతే దేవుడు చెబుతున్నాడు, బుద్ధిమంతుడు అపోహం వచ్చినప్పుడు దాగుతా అంట. ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వాడు ఏమైపోతాడంట? పొలాలు కొడతాం అర్థమైనప్పుడు ఏం చేయాలి మనం? పొలం కొట్టోడు దగ్గరికి ఏం చేస్తున్నారు? అన్నారా? టిఫిన్ చేస్తున్నారు అన్నారా? పొలం కొడుతున్నాడుగా గొడ్డలతో ఏం చేయాలి? అప్పుడు చెప్పాలండి. పొలం కొడుతున్నప్పుడు ఏం చేయాలి? అర్థమైనప్పుడు దూరం ఉండాలి. ఏమన్నారు? చాలా మంది ఏమంటారు తెలుసా? అర్థమైనా సరే అట్టగా ఉన్నాడు, అందుకే తగిలి తప్పలో అంటారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఇవాళ సమయం వేసేసుకున్నావు లేదా? అర్థమైనప్పుడన్నా మేలుకోవాలి. అర్థమైనప్పుడన్నా చెడ్డ స్నేహాన్ని వదులుకోవాలి. సెల్ ఫోన్కి దూరం ఉండాలి, వ్యసనాలకు దూరం ఉండాలి. ప్రార్థనాత్మకి మొదటి స్థానం ఇవ్వాలి, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. పని చేసేదే, బతికేదే, చెట్టు పెట్టిందే యజమానుడికి ఫలాలు ఇవ్వడానికి.
దేవుడు మనల్ని ఏర్పాటు చేసిందే యేసు ప్రభువుల భూమి మీద బతకడానికి, నలుగురికి ఉపయోగపడడానికి, పరిశుద్ధంగా బతకడానికి. ఇది దేవుడి ఉద్దేశం. దేవుడు పని ఉందయ్యా అంటే, అయ్యా నాకు పని ఉందయ్యా, మినీ ఉపాధి అంటే ఏమైపోతాం మనం? ఇది ప్రార్థన చేసుకున్నాం, నిజంగా చెబుతున్నాము. సైతాన్ని ఎంత మోసం చేసేలా చేస్తాడు. మనం ఇక్కడి నుంచి అన్న ప్రభా అని దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు మేలు చేస్తాం. మనం ఈ నిర్ణయాలతో మన పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి, ఏంటి ప్రభా నన్ను కూడా వాడుకో ప్రభా, నేను ఎవరికో సాయం చేయాలి, నా జీవితం కూడా ఉపయోగపడాలని. లేదా వాళ్ళకి విచిత్రమైన కోరికలు వస్తాయి. నేను ఆ ఉద్యోగం చేయాలి, నేను ఈ వ్యాపారం చేయాలి. ఎవరైతే తెలుసా మీ పిల్లలు వచ్చి, అమ్మా అన్నా మే నానా ఏమిట్రా నాకు ఎక్కడన్నా 3 లక్షలు ఇప్పియండి, ఏమిట్రా రోడ్డు వ్యాపారం చేసుకుంటా. ఏం చేసుకుంటారమ్మా? ఇంగ్లీష్ పక్క చీటీ వ్యాపారం చేసుకుంటారు. అట్లా తయారవుతారు. తయారైన లేరా? ఏంటి మనకు దేవుడి కోసం బతకాలి, మన బతికే దేవుడిది, ఈ జీవితమే దేవుడిది. ఈ కళ్ళు ఎవరు చూపించండి, ఎవరు తయారు చేశారు? కళ్ళు లేరు లేరా? స్వరం వస్తున్నారు లేదా? స్వరం లేరు లేరా? ఏంటి చేతులు చూపించండి సరే, అయిపోతుంది. మెసేజ్ చెప్పండి. చేతులు దీనికేనా? ఇట్లా ఉపయోగపడదాం పని చేయడానికి? అసలు పని చేసేవాళ్ళు ఎప్పుడు వంట చేసేవాళ్ళు వంట చేసేలా ఉన్నారు. చర్చిలో తడుగుంటేసేవాళ్ళు తడుగు బ్యాచ్లో ఉన్నారు. ఎవరు అంటే ఎప్పుడు చూసినా 5-6 ఉంటారు. వీళ్ళందరూ విఐపి లాగా వచ్చి చేశారు. మళ్ళీ సాంబార్లో బాగా పనిచేస్తుంది. ఇవాళ ఎవరుంటారు? బాగుంటారు. నెంబర్ 1 అసలు సార్ ఈ సర్టిఫికేట్ కోసమే, ఈ సర్టిఫికేట్ కోసమే. అందుకే మందిరానికి వచ్చారు. సర్టిఫికేట్ విఐపి దేవుడు అందుకే నిండుకుంది మనల్ని. ఎవరిచ్చారు చేతులు? ఎవరిచ్చారండి? ఏంటి పొద్దున్న లేచి ఒరే ఇవాళ ఆదివారం మనం ఇవ్వాలన్నా వేద్దామా తడుగుంటా అని మీ పిల్లలు చెబితే రారంటావా? వస్తారా? ఇవాళ ఆవిడ ఫోన్ చేసి అయ్యా 2వ పాట పాడతాను. అయ్యి ఇంతే అయింది, అప్పుడే స్టార్ట్ చేశారా అని. అయ్యి మన చర్చి 8కి వెళ్ళి కాస్త మళ్ళీ 10కి వస్తున్నామని చెప్పాను. రోజు 8కి స్టార్ట్ అయింది. 5 నిమిషాల ముందే వస్తారు. ఇంత సహోదరులు ఉంటారు. ఈసారి చెప్తాను ఏంటి 5 నిమిషాల ముందే వస్తారు. ఎప్పుడు 8కి కాదు, మనం వచ్చేది 8కి వస్తాం, 10కి వస్తాం. అదే ఏంటి తల్లిదండ్రులు ముందు లేచి అయ్యా కడుగుట్టేద్దాం అయ్యా ఏంటి రోజు పనికి రాని పనులకి అయితే 5:30 లేస్తారంట. మా గోపి అయితే 5కి లేచిపోతారు రోజు. ఏ గోపి 5కైనా లేచేది రోజు 5కి తెల్లారగడ 5కి పనికి రాని లోక సంబంధం పని కోసం. పనికి రాని అంటే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ ఇంకొక విధానం లోకల్ పని కోసం. సరే ఏదైనా అర్థమైతే అర్థమైనట్టు చేయండి, అర్థం కాకపోతే అర్థమైనట్టు ఉండండి. నచ్చినట్టు అర్థమైనా ఏంటి ఇచ్చింది మాత్రం ఎవరు? ఊపిరిచ్చింది కూడా ఆయనే. చెట్టు నరికేస్తానంటే ఎవరైనా చేయలేమంట. ఏంటి చెట్టు నరికేస్తానంటే కానీ ఒక బాధ తెలుసా? అంతకాలం సారం అంతా పిండిపోయిన చెట్టు, అన్ని ఎరువులు, అంత కష్టం తిని, అంత ప్రయాస ఉండి చివరికి ఎందుకు కాకుండా కారణానికి ఉపయోగపడుతుంది. అంతే చెట్టు కడుపు నింటానికి ఉపయోగపడుతుందా? కడుపు నింటానికి ఉపయోగపడుతుందా చెట్టు? దేనికి ఉపయోగపడుతుంది? కారణానికి ఉపయోగపడుతుంది. కడుపు నింపేలా ఉందామా? కారణానికి ఉపయోగపడదామా? చెప్పాలి. ఇంత సారం తిని, ఇంత కృపావరాలు పొందుకొని, ఇన్ని మేలు పొందుకొని సేవ చేయకుండా చచ్చిపోతే, ఉపయోగపడకపోతే, అరే పొట్టుగా ఉండి కొత్తగా మాత్రం కాపాడుతున్నాడు దేవుడు. నేను వాళ్ళని నాకు చెప్పాలన్నా నేను ఎక్కడుతున్నా వాళ్ళని బాగా చెప్తున్నారు. సేవకులు కదా దైవజన్గా. కాకపోతే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు దేవుడు ఎదుర్కొన్నాడు అని నా ఉద్దేశం. మనం వాడుకోంటావా ఏంటి? 70 కేజీలు పైన ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నారు? 70 కేజీలు. నేను 90 చిల్లరున్నా. 70 కేజీలు పైన ఉన్నావు. 50 సంవత్సరాలు ఉన్న వాడు 50 కేజీలు వాడుకుంటే మనం వాడుకోవడం వాడుకుంటాం లేదండి.
ఇవాళ నుంచన్నా మనకు అర్థమైతే, ఇవాళ నుంచన్నా అర్థమైతే, మీ ఇళ్ళల్లో ఇంకెవరన్నా సరే మీకు అర్థమైనప్పుడు ఇవాళ నుంచి ప్రార్థన స్టార్ట్ చేశాను. దేవుడు మనకు మేలు చేయగలడు. దేవుడు మనకి అందరూ సేవ చేస్తేనే సేవ అవుతుంది. పాస్టర్ గారు గొర్రెలు మేపుతాడు, గొర్రె పిల్లలు పెట్టాలి. మీకు మంచి వాక్యం చెప్పి మేము బలపరచాలి, మీరెళ్ళి అనేక రక్షించాలి. ఇది సంఘం దేవుడు ఏర్పాటు చేసిన. ఎవరు కావాలి శుభ్రంగా వాక్యం విని శుభ్రంగా రెస్ట్ తీసుకుని మళ్ళీ వాక్యం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉందా? దేవుడు ఉద్దేశం అనేది కాయలు ఉన్నాయా? ఏంటి ప్రార్థన చేసుకున్నాం, కొన్ని దూరం ఉన్నాం. ఏంటి సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ దేవుడి కొరకు వాడు కాక. మీ పిల్లలు కనుక సెల్ ఫోన్ కనుక గట్టిగా వాడుతుంటే మీ పిల్లల్ని మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి మంచి ఫోటో తీసుకోండి. వాళ్ళ తర్వాత దొరికితే తెలియదు. ఏంటి ఫోటో తీసుకొచ్చి అమ్మ కొద్ది రోజులు మీ స్టేజ్ ఇంట్లో ఈ ఫోటో దాంట్లో దండ ఉండింది, అవకాశం ఉంటే దండే చూపించండి. ఏంటి మాటలో చేదుగా ఉంటుంది. మీకు చేదుకున్న మిగితేనే జ్వరం తగ్గిద్ది. చేదుకున్న మిగితేనే జ్వరం తగ్గిద్ది. ఏంటి పిల్లల విషయంలో కనుక మనం నిర్లక్ష్యం ఉంటే మన పరిస్థితి అంతే అయిపోతుంది. చక్కగా ప్రార్థన చేసుకుందాం, దేవుడు మేలు చేస్తాడు. ప్రార్థన మోకరించి చక్కగా ఆ తోట వేసాడు, ఎరువులు వేసాడు, కంచి వేసాడు, ఎన్నో సంవత్సరాల నుంచి పెంచాడు. కానీ అది మంచి ద్రాక్షకాయలు కాయలేదు. మామిడి చెట్టు ఎందుకు నరికినామంటే సమాధానం చెబుతున్నాడు. 20 సంవత్సరాలు అవకాశం ఇచ్చాను, 2025 వరకు అవకాశం ఇచ్చాను. కానీ మంచి మాటలు లేవు నోటప్పుడా, మంచి చూపులు లేవు కళ్ళప్పుడా, మంచి ఆలోచన లేవు మైండ్లో, మంచి ప్రవర్తన లేదు జీవితంలో. యేసుక్రీస్తు క్రియలు, ప్రేమ, సంతోష, సమాధానం లేవు. ఇష్టానుసారమైన జీవితంలో గడిపారు. దేవుడి కోపము రగులుకుంటే లాస్ ఏంజల్స్ ప్రాంతం ఏమైపోయింది? సగమగముల ప్రాంతం బూడిదైపోయింది. సమాధాన పడితే మీరు మనకి అర్థం చేసుకొని కుమారులాగా తెలిసి వచ్చిందయ్యా. నా బాధలు అర్థం చేసుకున్నానయ్యా, నా సమయం వేస్ట్ చేస్తున్నానయ్యా, నా డబ్బు అర్థం చేసుకున్నానయ్యా. ఎందుకు బతుకుతారో తెలుగు కూడా బతుకుతారు ప్రభా. అని దయతో క్షమించండి ప్రభా, దయతో క్షమించండి నాయన, దయతో క్షమించండి అయ్యా, దయతో క్షమించండి అయ్యా. బిల్లిగ్రాంగ దేవుడా, పాలించగా దేవుడా, దానవేగ దేవుడా, నా తండ్రి మా దేవుడు నీవే నాయన. డంకన్ క్యాంపెల్ గా దేవుడా, నీ ఎందుకు వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ఏం చేసావని అడగలేదయ్యా. ఇక్కడ నుండి మంచిగా ఉందని చెప్పావయ్యా, ఇక్కడ నుండి అలా మంచిగా ఉండని చెప్పావు నాయన. ఇక్కడ నుండి పాపం చేయకూడని చెప్పావు నాయన. ఇక్కడ నుంచి నాయన నీ పని చేస్తానయ్యా. చేతులు ఎత్తి దేవుడిని అడుగుతాం. వేసయ్యా చెప్పినందుకు తెలిసి అయ్యా, లేజీనెస్ నాలోనే ఉందయ్యా, సేవకుడు నాలోనే. స్వార్థ లేదు నాయన, ప్రార్థన లేదు నాయన, అయినా భారం లేదు నాయన.